మనం ఆన్సిబుల్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం కదా! బట్ నిన్న చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి. బట్ ఆ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు కేర్‌ఫుల్‌గా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే పాపులర్ ఉంది. అందరూ సినారియో బేస్డ్ అని అడగడం గాని, ఆర్ ఎల్స్ రీసెంట్‌గా మీ ప్రాజెక్ట్‌లో నువ్వు చేసిన ఇంప్రూవ్‌మెంట్స్ ఏంటి? రీసెంట్‌గా నువ్వు మీ ప్రాజెక్ట్‌లో ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటి? ఆ ఇష్యూని ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. దాన్ని ఎలా సాల్వ్ చేశావు? ఇలాంటి క్వెషన్స్ అనేవి జనరల్‌గా వేస్తూ ఉంటారు. నా నార్మల్‌గా మీరు కోర్స్ లాగా ఫీల్ అయితే అలాంటి క్వెషన్స్‌ని ఆన్సర్ చేయలేరు. బట్ మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్‌గా చేసినప్పుడు, మీ ప్రాక్టీస్‌లో మీరు చేస్తున్నప్పుడు వచ్చిన ఇష్యూస్‌ని మీరు స్మార్ట్‌గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకొక డాక్యుమెంట్ పంపించాను. సో, ఇప్పటికి మనకి క్రాన్ ట్యాబ్ ఒక ఇష్యూ వచ్చింది. అంటే నేను గూడా ఏం దాన్ని ప్లాన్ చేయలేదు. నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓకే. సో, ఇష్యూస్ అనేది ఎవరికైనా కామనే. ఇవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకున్నారంటే, మీరు ఇంటర్వ్యూస్‌లో ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, లిటరల్‌గా వాళ్ళ మీనింగ్ ఏంటంటే, ఈ మధ్య నువ్వు మీ ప్రాజెక్ట్‌లో ఏం పీకావని వాళ్ళ మీనింగ్. సో, దానికోసం మనం ఒకటి ఏం చేసాం, ఇంప్రూవ్‌మెంట్స్ వచ్చేసి ఈ మధ్య నువ్వు మీ ప్రాజెక్ట్‌లో చేసిన ఇంప్రూవ్‌మెంట్స్. అంటే ఇంప్రూవ్‌మెంట్స్‌ని ప్రాజెక్ట్స్‌లో ఎవరు చెప్పరు. సో, జనరల్‌గా యావరేజ్ పెర్ఫార్మన్స్ అంటే ఏంటి? ఉన్న వర్క్‌ని నీకు అసైన్ చేసిన వర్క్‌ని కంప్లీట్ చేయడం. బట్ ఇంప్రూవ్‌మెంట్స్ అంటే ఏంటంటే, అబోవ్ యావరేజ్ పెర్ఫార్మన్స్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఇంప్రూవ్‌మెంట్స్ చేయొచ్చు అనేది మీరే ఫైండ్ ఔట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడం. సో, నేనొకటి చెప్పాను. యాన్సిబుల్ వాల్ట్ నుంచి ఎస్ఎస్ఎం పారామీటర్ కానీ ఆర్ సీక్రెట్ కానీ రిలేషన్ విత్ యాన్సిబుల్. ఓకే. ఇదొక మంచి ఇంప్రూవ్‌మెంట్. మీరు ప్రాపర్‌గా దాన్ని రాసిపెట్టుకోండి. రాసిపెట్టుకొని ఎలా చెప్పాలనేది కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ మీరు మన ఐయామ్ సెషన్స్ చూస్తే మన ఛానెల్‌లో ఐయామ్ యూజర్స్ నుంచి ఐయామ్ రోల్స్. ఇప్పుడు నేను యాన్సిబుల్ కోసం ఒక యూజర్‌ని క్రియేట్ చేశాను. ఈస్ దట్ ఎ హ్యూమన్ యూజర్ ఆర్ సిస్టమ్ యూజర్? దట్ ఈస్ ఎ సిస్టమ్ యూజర్ గదా! సిస్టమ్ యూజర్‌కి యాక్చువల్‌గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కాకుండా రోల్స్ ఉంటే బెటర్. సో, మీరు చూడండి ఒకసారి. రోల్స్ అనే కాన్సెప్ట్. మనం సెషన్స్‌లో చాలా బెటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాం. ఎక్కువ టైం తీసుకొని మరి. ఓకే. సో, మీరు ఆ 2 ఇంప్రూవ్ చేసినట్లు చెప్పాలి. ఇది వాళ్ళకి తెలిసుండొచ్చు, తెలియకపోయుండొచ్చు మీరు చెప్పేవి. బట్ మీరు చెప్పే వేని బట్టి వాళ్ళకి తెలిసిపోతుందనమాట. మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారనేది. అలానే ఇష్యూస్. నిన్న ఇష్యూస్‌లో మనము యాన్సిబుల్ డైనమిక్ ఇన్వెంటరీ రాస్తున్నప్పుడు జనరల్‌గా ఏం జరుగుతుంది? అది ఆన్ ప్రిమైస్ అయినా, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అయినా ఆటో స్కేలింగ్ అనేది ఎనేబుల్ చేయొచ్చు మనం. ఆన్ ప్రిమైస్ అయితే మన వీఎంవేర్ దాంట్లో చేయొచ్చు. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అయితే మనకు తెలిసిందే ఏడబ్ల్యూఎస్‌లో గాని, అజూర్‌లో అయినా చేయొచ్చు. సో, అప్పటి వరకు స్టాటిక్‌గా ఉన్న ఇన్వెంటరీని మనం డైనమిక్‌గా మార్చాం. ఓకే. మన ప్లే బుక్ ఇది. ఎందుకంటే మనం ఇన్వెంటరీ ఫైల్‌లో వెబ్ అనే గ్రూప్ కింద నోట్ చేసాం. బట్ డైనమిక్ ఇన్వెంటరీగా మార్చినప్పుడు అసలు ఇన్వెంటరీ.ini అనేదే ఉండదు. సో, మనం ఏం చేసాం, పాత ప్లేబుక్ ఎలాగో వర్క్ అవుతుంది గదా! అని జెప్పేసి యాస్ ఇట్ ఈస్‌గా ఎగ్జిక్యూట్ చేశాం. ప్రాబ్లమ్ ఏంటి? డెవ్ ఎన్విరాన్మెంట్‌లో ఆటో స్కేలింగ్ అనేది ఎనేబుల్ చేయలేదు. ప్రొడక్షన్‌లో చేసామనుకుందాం. అప్పుడు మన ప్లేబుక్ ఫెయిల్ అయింది. సో, ప్రొడక్షన్‌లో అదొక చిన్న మైనర్ టు మైనర్ ఇష్యూ అయినా గూడా అది పెద్ద ఇన్సిడెంట్ అయిపోతుందన్నమాట. ఇగ అది చిన్నదైనా, పెద్దదైనా ప్రొడక్షన్‌లో అన్ని పెద్ద ఇష్యూసే. ఒకటి ఫెయిల్ అయింది అంటే థట్ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎమర్జెన్సీ ఇష్యూ. ఓకే. సో, మీరలా చెప్పొచ్చు. సో, మేము ఒక చిన్న ఈ మధ్య మీరు చూస్తే అజూర్ అండ్ క్రౌడ్ స్ట్రైక్‌లో గూడా జరిగింది. చిన్న చిన్న ఇష్యూసే. అవే చాలా పెద్ద బ్లాస్ట్ అవుతాయన్నమాట. సో, ఇలా చిన్న ఇష్యూ అయింది. మేము దాన్ని ఇమ్మీడియేట్‌లీ ఫైండ్ ఔట్ చేసి, ఇంకా డెవ్ ఎన్విరాన్మెంట్‌లో కూడా మేము ఆటో స్కేలింగ్‌ని డైనమిక్ ఇన్వెంటరీని ఇంప్లిమెంట్ చేసాము అని చెప్పొచ్చు మీరు. ఓకే. సో, అది చదివారా ఎవరైనా ఇక్కడ డిస్క్రిప్షన్? అది చదివి ప్రాపర్‌గా అర్థం చేసుకొని మీ వేలో ఒక డిస్క్రిప్షన్ ప్రిపేర్ చేసుకోండి. అలానే నిన్న ఎస్ఎస్‌హెచ్ కనెక్షన్ ఇష్యూస్ వచ్చాయి. అంటే ఇప్పుడొక సర్వర్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ నేను.
ఓకే. మనం యూజ్ చేసే ఇమేజ్ ఏంటంటే హైలీ సెక్యూర్ ఇమేజ్. మన ప్రాజెక్ట్స్‌లో ఎలా అయితే సెక్యూర్ ఇమేజెస్ ఉంటాయో, అలాగే మన డెవాప్స్ ప్రాక్టీస్ అనే సెక్యూర్ ఇమేజ్. మీరు చూసుంటే నేను ఎస్ఎస్‌హెచ్‌డి కాన్ఫిగ్ అనేది ఎడిట్ చేసే పర్మిషన్ కూడా లేదు. దానికి కొన్ని అట్రిబ్యూట్స్ సెట్ చేసుంటారు ఇమ్యూటబుల్ అని. దాన్ని ఎడిట్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే. సో, నిన్న మనం ఒక సర్వర్ క్రియేట్ చేసాము కొత్తగా. మనం ఇప్పటి వరకు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్‌హెచ్‌సీఎల్ 8 యూజ్ చేస్తున్నారు. సడెన్‌గా ఆర్‌హెచ్‌సీఎల్ 9 అనేది టెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక సర్వర్ క్రియేట్ చేశారు. కొత్త అల్గారిథం జనరల్‌గా ఆర్ఎస్ఏ అనేది ఎస్ఎస్‌హెచ్ హైఫన్ కీజ్ ఉంది కదా! ఆర్ఎస్ఏ టోకెన్స్ అంటారు. మనం క్రియేట్ చేసిన పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. అది చాలా లాంగ్ నుంచి క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. ఇది. సో, ఇందులో ఆర్ఎస్ అనేది చాలా పాపులర్ అన్నమాట. అన్ని చోట్ల అప్రూవల్ వచ్చింది దానికి. ఇదొచ్చేసి రీసెంట్‌గా ఇంప్లిమెంట్ చేసింది. ఓకే. సో, మనము కీస్ క్రియేట్ చేసినప్పుడు ఇది రీసెంట్‌గా ఇంప్లిమెంట్ చేసిన అల్గారిథమ్‌తో కీస్ క్రియేట్ అయ్యాయి. పబ్లిక్ కీ గాని, ప్రైవేట్ కీ గాని. ఓకే. మీరు మీ ల్యాప్‌టాప్ నుంచి కనెక్ట్ అయితే సర్వర్ కనెక్ట్ అవ్వగలుగుతుంది. బట్ యాన్సిబుల్ కంట్రోలర్ మెషిన్ నుంచి మాత్రం అది కనెక్ట్ అవ్వట్లేదు. మీరు రౌట్స్ చెక్ చేశారు, సెక్యూరిటీ గ్రూప్స్ చెక్ చేశారు, మొత్తం నెట్వర్క్ అంతా చెక్ చేశారు. స్టిల్ నాట్ ఏబుల్ టు కనెక్ట్. మనం నేను డీబగ్ గూడా చేశాం. హైఫన్ వి అని. ఇది కూడా అడుగుతారు క్వెషన్. యాన్సిబుల్‌లో మీరు ఎలా డీబగ్ చేస్తారు అంటే హైఫన్ 3 వీస్. ఓకే. అలా ఇస్తే యాన్సిబుల్ మొత్తం మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుందో చూపిస్తుందన్నమాట యాక్చువల్లీ. సో, యాన్సిబుల్‌తో కనెక్ట్ అవ్వడానికి ముందే మీకు ఎస్ఎస్‌హెచ్ గాని కనెక్షన్ అవ్వలేకపోతే ఆబ్వియస్లీ యాన్సిబుల్ కూడా కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే యాన్సిబుల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎస్ఎస్‌హెచ్ అథెంటికేషన్‌ని యూజ్ చేసుకుంటుంది. ఓకే. సో, ప్రాబ్లమ్ ఏంటంటే ఈ కీస్‌ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. నార్మల్ ఇన్‌స్టెన్సెస్ అయితే ఓకే. బట్ మన ఇమేజ్ వచ్చేసి హైలీ సెక్యూర్డ్ ఆహ్, ఇమేజ్ కాబట్టి దాంట్లో అది ఎనేబుల్ చేసలేదు. అండ్ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ నుంచి అప్రూవల్ రాలేదు. ఫెడరల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్టాండర్డ్స్ మేబీ ఇది యూఎస్ ఆర్గనైజేషన్ అయ్యుండొచ్చు. దీని నుంచి ఆ అల్గారిథమ్‌కి ఇంకా అప్రూవల్ రాలేదన్నమాట. సో, అందుకని అది ఫెయిల్ అవుతుంది. ఇంక దాన్ని మీరు ఫెయిల్ అవ్వకుండా చేయాలి అంటే దాంట్లో చాలా సెట్టింగ్స్ చేయాల్సొస్తది. బట్ మనం చేస్తున్న ఇమేజ్ హైలీ సెక్యూర్ ఇమేజ్ కాబట్టి మనం దాన్ని యూజ్ చేయకూడదింక. అందుకని మనం ఆర్ఎస్ఏ కీతో మీరు గాని క్రియేట్ చేశారు అంటే పబ్లిక్ కీ గాని, ప్రైవేట్ కీ గాని అప్పుడు మన యాన్సిబుల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే. సరే ఇప్పుడు నేను చేసి చూస్తాను చూడండి. ఇక్కడే మీరు కీ పెయిర్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా. ఇక్కడ ఆర్ఎస్ఏ ఉంది చూడండి. ఈ ఆర్ఎస్ఏని సెలెక్ట్ చేసుకుంటే ఓకే. నేను పెమ్ ఫైల్ ఇస్తున్నాను. హ్మ్. యాన్సిబుల్ ఎస్ఎస్‌హెచ్ అని ఇస్తున్నాను నేమ్. ఇప్పుడేం చేస్తుందంటే ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ కీని, ప్రైవేట్ కీని క్రియేట్ చేసి పబ్లిక్ కీని అదే అటాచ్ చేస్తుంది ఇన్‌స్టెన్స్‌కి. ప్రైవేట్ కీని మనకు డౌన్‌లోడ్ చేస్తుందన్నమాట. మీ సిస్టమ్‌లో అయినా క్రియేట్ చేయొచ్చు. -t RSA అనిచ్చి. బట్ దట్ ఈస్ ఓకే. ఓకేనా? ఇప్పుడు ఇది మన సర్వర్. ఇట్స్ ఓకే. T3 అన్నా ఏదైనా. SSH-i డౌన్‌లోడ్స్‌లో ansible ssh.pem EC2 యూజర్ ఓకే. కనెక్ట్ అయింది. ఇప్పుడు మీరది ప్రింట్ చేశారంటే సో, ఇది RSA అల్గారిథం అన్నమాట. ఇప్పుడు ఇదే దాన్ని నేను యాన్సిబుల్‌లోంచి కూడా యూజ్ చేయొచ్చు.
am ansible ssh.pem ఇక్కడ అదే ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. మీకు కావాలనుకుంటే యాన్సిబుల్ కోసం సపరేట్ యూజర్ అయినా క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో దీని పర్మిషన్స్ మాక్సిమం 600 ఉండాలి. ssh -i ansible pem ec2 user @IP address. Okay, or else private IP also fine. Okay. So Ansible controller machine నుంచి you can able to SSH into the remote servers. ఇప్పుడు ఇంకా ansible.cfg లో మనము ఆ పాత్ మెన్షన్ చేయాలి అంతే. ఇక పాస్వర్డ్ అనేది అవసరం లేదు కాబట్టి ansible cfg లో ప్రైవేట్ కీ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఏముంది ఇది ansible ssh. సో ఇది మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం ఇన్వెంటరీ ఫైల్లో నేను వెబ్లో ఇది పెడతాను. ఇప్పుడు మనం లో ఇది Ansible మనం ఇక్కడ రాసాం కదా, ఇది వెబ్ ఎనీథింగ్ ఇట్ ఫైన్. Ansible -playbook and then -i inventory and 03 nginx.ml. సో అది ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన ansible.cfg లో ఆ కీ పాత్ ని రిఫర్ చేసుకొని కనెక్ట్ అయిపోయింది. ఓకే, సో ఇలా మనం కీస్ యూజ్ చేసుకొని ఆ కీ పాత్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. బట్ జనరల్ గా కీస్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ మేనేజ్ చేయడం. సింపుల్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇది మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కదా, Ansible అనేది మొత్తం మన ఇంటర్నల్ IP అడ్రసెస్ తోనే జరుగుతుంటుంది కాబట్టి యూ కెన్ గో ఫర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆర్ ప్రైవేట్ కీ ఆల్సో, ఇట్ ఈస్ ఫైన్. ఓకే, అండ్ యా, సో ఇక్కడ మనం టెర్రాఫార్మ్ స్టార్ట్ చేద్దాం. టెర్రాఫార్మ్ స్టార్ట్ చేసే ముందు Ansible ఎందుకు యూజ్ అవ్వదు అనేది ఇప్పుడు చూద్దాం. నేను దీనికి రోల్ అనేది అసైన్ చేస్తున్నా, అడ్మిన్ రోల్ అనమాట. ఇది అడ్మిన్ రోల్, జస్ట్ పేరు ఏదైనా ఉండనివ్వండి, దీనికి ఫుల్ యాక్సెస్ ఉంది. ఆర్ఎల్స్ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయినా కాన్ఫిగర్ చేయండి, AWS కాన్ఫిగర్ యూజ్ చేసి అప్పటి వరకు. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక Ansible ప్లేబుక్ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నా, -i ఇన్వెంటరీ Ansible యూజ్ చేసి. మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ EC2 కానీ R53 కానీ అది ఇన్ఫ్రాస్ట్రక్చరే కాబట్టి అది నేను క్రియేట్ చేస్తున్నాను Ansible ప్లేబుక్ యూజ్ చేసి. Now we need to see why Ansible is not useful for infrastructure management. In terminating this Nginx.
ఇంకా ఈ రోజు నుంచి టెర్రాఫార్మ్ ఉంటుంది. తర్వాత డాకర్ క్యూబర్నెటిస్ ఉంటుంది కాబట్టి ఇవి 2 చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు కొంచెం మీ ఫోకస్ కానీ అది పెంచాల్సొస్తుంది. టైమ్స్ కానీ, ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ కానీ. యాన్సిబుల్ ఎలా అయితే ఒక స్క్రిప్టింగ్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉందో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అది ఎనీ ఆటోమేషన్ అయినా. ఇప్పుడు ఒక షెల్ అనేదొకటి, యాన్సిబుల్ అనేదొకటి, టెర్రాఫార్మ్ అనేదొకటి, ఎస్‌క్యూఎల్ అనేదొకటి, కొన్నిట్లో పర్ల్ అనేదొకటి. సో, ఇలా చాలా ఉంటాయి మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేది. కొన్ని కస్టమైజ్డ్ ఉంటాయి. లైక్ పెద్ద పెద్ద బ్యాంక్స్‌లో కస్టమైజ్డ్ స్క్రిప్టింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో, ఇది ఏదైనా కానివ్వండి 2 పార్ట్స్. ఒకటి ఇప్పుడు మీకు లైనక్స్ అసలు నాలెడ్జే లేదు. కెన్ యూ రైట్ షెల్ స్క్రిప్ట్? షెల్ స్క్రిప్ట్ మాత్రం ఉంది నాలెడ్జ్. బట్ లైనక్స్ నాలెడ్జ్ లేకుండా షెల్ స్క్రిప్టింగ్‌లో కెన్ యూ ఆటోమేట్ ఎనీథింగ్? అంటే మీకు వేరియబుల్స్ తెలుసు, కండిషన్స్ తెలుసు, ఇవన్నీ తెలుసు సింటాక్స్‌లో. బట్ మీరు ఏం పని చేస్తున్నారనేది మాన్యువల్‌గా తెలిస్తేనే మీరు దాన్ని తీసుకెళ్ళి వాటిలో ఆటోమేట్ చేస్తారు. అలానే యాన్సిబుల్ కూడా. మీకు కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం చేయాలనుకుంటున్నారనేది మీకు పూర్తిగా ఐడియా ఉంటేనే అది కూడా చేయొచ్చు. సో, ఇక్కడ 2 వచ్చేసి ఒకటి సింటాక్స్. సింటాక్స్ అంటే ఇక మనం తెలిసిందే వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్ ఇంక ఎంత పెద్ద దాంట్లో అయినా ఇదే ఉంటాయి. ఫంక్షన్స్ అండ్ లూప్స్ ఇంకా ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఇది రావడం ఒక ఎత్తు. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ప్రాసెస్ అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. ఓకే. మనం ఎక్స్‌పీరియన్స్ ప్రాజెక్ట్‌ని మాన్యువల్‌గా చేయగలిగాం కాబట్టే వి కెన్ ఆటోమేట్ అన్నమాట. సో, అలానే టెర్రాఫార్మ్‌తో మీరు ఏడబ్ల్యూఎస్ చేయొచ్చు, అజూర్ చేయొచ్చు, గూగుల్ క్లౌడ్ చేయొచ్చు, వేరే ఏదైనా చేయొచ్చు. దానికి టెర్రాఫార్మ్ సింటాక్స్ ఐడియా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ సింటాక్స్ ఐడియా ఉండడం అంటే ఇదే. మీరు ఎంత చేసినా ఇవే ఉంటాయన్నమాట. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. దాంట్లో పెద్ద గ్రేట్‌నెస్ ఏముండదు. అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ప్రాసెస్ అండర్‌స్టాండింగ్. EC2 అంటే ఏంటో తెలియకుండానే మీరు టెర్రాఫార్మ్‌తో EC2ని క్రియేట్ చేయలేరు. ఓకే. సో, ఇప్పుడు ఇది ఫైన్. ఇప్పుడు నేను రెండోసారి కూడా క్రియేట్ చేస్తున్నా. సో, యాన్సిబుల్ అనేది ఐడెంపోటెంట్. డూప్లికేట్స్ ఏమి క్రియేట్ చేయదు. దట్ ఈస్ ఫైన్. ఇంతకుముందు కూడా మనం చూసాం. ఓకే. బట్ ఇక్కడ నేను ఒక చిన్న ఎడిట్ చేస్తాను. ఈ బ్యాక్ ఎండ్‌లో బై మిస్టేక్ ఎవరైనా వచ్చేసి సమ్ పర్సన్ యాక్సెస్ ఉండేవాళ్ళు ఏదో ఒక మాన్యువల్‌గా ఒక అప్డేట్ చేశారు ఈళ్ళు. సో, ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడేం చేసిందది? కొత్తగా ఇంకొకటి క్రియేట్ చేసింది. బట్ ప్రాపర్ టూల్ అయింటే ఏం చేయాలి దాన్ని? ఇది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సమ్ పర్సన్ బై మిస్టేక్ కానీ ఆర్ ఇంటెన్షనల్‌గా గానీ ఏదో ఎడిట్ చేశాడు. బట్ నా దగ్గర ఉండే సో, దిస్ ఈస్ కాల్డ్ యాన్సిబుల్ అనేది మనం ఒక రకంగా దీన్ని ఏమంటాం? డిక్లరేటివ్ అంటాం ఇది. డిక్లరేటివ్ అంటే ఏంటి? డిక్లరేషన్ ఇచ్చారు అంటుంటారు. డిక్లరేషన్ ఇచ్చాము అంటే అందరం కలిసి ఒకటి డిసైడ్ అయ్యాం. అవతల పర్సన్ అది ఫాలో అవ్వాల్సిందే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్లరేషన్ గదా! అండ్ ట్రూత్ కదా! మనం గూడా డిక్లరేషన్ ఇస్తుంటాం. మన ప్రొఫైల్‌లో కింద. సో, ఇక్కడ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నా ఆర్ డిక్లరేటివ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నా ఏంటి అంటే, నాకిది కావాలి అని నేను యాన్సిబుల్‌కి చెప్తున్నాను.
సో యాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీకు ఏది కావాలని మీరు అడుగుతున్నారో సింటాక్స్ కానీ ప్రాపర్ గా రాసింటే యాన్సిబుల్ దాన్ని క్రియేట్ చేసి ఇవ్వాలి మీకు. అది యాన్సిబుల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఎవరో వచ్చి ఒక చిన్న ఎడిట్ చేశారు. సో మీరు ఇక్కడ ఇది కావాలి అన్నారు. యాన్సిబుల్ ఏం చేసి ఉండొచ్చు? ఇంకొక సర్వర్ డూప్లికేట్ క్రియేట్ చేయకుండా సింపుల్ గా ఇక్కడ వచ్చేసి దీన్ని ఇలా మార్చిండొచ్చు. యాన్సిబుల్ దగ్గర యాక్సెస్ ఉంది కదా. సో ఇట్లా చిన్న చిన్న ఎడిట్స్ అనేది వేరే పర్సన్ చేస్తూ ఉన్నప్పుడు త్రూ కన్సోల్ కానీ ఆర్ త్రూ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఇలా డూప్లికేట్స్ కానీ క్రియేట్ చేసుకుంటూ వెళితే ఇంకేముంది, అది ఫెయిల్యూర్ అయినట్టే. సో దిస్ ఇస్ కాల్డ్ స్టేట్ మేనేజ్మెంట్ అంటారు. ఇక్కడ CRUD లో యాన్సిబుల్ క్రియేషన్ ప్రాపర్ గానే చేస్తుంది, యూ కెన్ రీడ్ ఆల్సో, బట్ అప్డేషన్ డిలీషన్ అనేది ప్రాపర్ గా లేదు. Ansible is failed to manage the infrastructure. For example, if some manual edits happen, Ansible cannot recognize. It creates duplicate resources. So Ansible is not perfect in state management. స్టేట్ అంటే ఏం లేదు, నాకు ఇది కావాలి అని చెప్పడం. ఐ వాంట్ మై AWS అకౌంట్ టు బి ఇన్ దిస్ స్టేట్. ఓకే, ఇది స్టేట్. ఇది నేను రాసిన మొత్తం స్టేట్ అన్నట్టు. అంటే నాకు ఇలా కావాలి అనేది. నాకు ఇలా కావాలి, 3 సర్వర్లు కావాలి అంటే యాన్సిబుల్ దాన్ని 4 సర్వర్లు క్రియేట్ చేసింది. ఓకే, ఎవరో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల. సో అప్పుడు ఏంటంటే ఆ టూల్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు, టూల్ రెస్పాన్సిబిలిటీ అనేది. సో మీకు యాన్సిబుల్ కి టెరాఫార్మ్ కి ఏంటి డిఫరెన్స్? యాన్సిబుల్ యూస్ చేసి నేను ఇన్ఫ్రా కూడా క్రియేట్ చేయగలుగుతున్నాను అంటే యూ కెన్ క్రియేట్ ద ఇన్ఫ్రా, యూ కెన్ రీడ్ ద ఇన్ఫ్రా త్రూ యాన్సిబుల్ ప్లేబుక్స్, బట్ Ansible is very poor in state management. For example, if any person manually edits the resource in the console, Ansible cannot recognize that. It will create duplicate resources. So that is why Ansible is not perfect for infrastructure management. So Terraform can handle this very well. So అది అక్కడ డిఫరెన్స్. ఓకే, అండ్ ఇక్కడ డిలీట్ చేయాలి అంటే ఏం చేయాలి? డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, నాకు డిలీట్ చేయడానికి ఆప్షన్స్ లేవు. మళ్ళీ నేను కొత్తగా ప్లేబుక్ కానీ డిఫరెంట్ పారామీటర్స్ వేరియబుల్స్ అవన్నీ పెట్టుకొని ఏదేదో చేయాలి. ఓకే, సో అప్డేషన్ డిలీషన్ అనేది ప్రాపర్ గా ఉండదు అనమాట యాన్సిబుల్ లో. సో ప్రస్తుతానికి టర్మినేట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ విత్ యాన్సిబుల్. సో అందుకని మనం టెరాఫామ్ కి వెళ్తాం. సరే, ఇప్పటి వరకు యాన్సిబుల్ అనేది మర్చిపోండి, ఇంకెలాగో మనకి క్లారిటీ వచ్చింది. యాన్సిబుల్ అనేది పర్ఫెక్ట్ అంటే దేనికి? విత్ ఇన్ ద సర్వర్ యాన్సిబుల్ ఈస్ పర్ఫెక్ట్. ఓకే, ఒక లైనెక్స్ సర్వర్ ఇచ్చి మిమ్మల్ని ఆ లైనెక్స్ సర్వర్ ని కాన్ఫిగర్ చేయండి అంటే దానికి యాన్సిబుల్ అనేది పర్ఫెక్ట్ చాయిస్. అవుట్ సైడ్ ఆఫ్ ద సర్వర్ యాన్సిబుల్ ఈస్ నాట్ ఎ గుడ్ చాయిస్. ఓకే, యాన్సిబుల్ అంటే జస్ట్ థింక్ వన్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ టు షెల్. అది యాన్సిబుల్ అనేది పర్ఫెక్ట్ గా చూస్తుంది. బట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి మాత్రం యాన్సిబుల్ అనేది పూర్ చాయిస్. సరే, అది ఎలాగో యాన్సిబుల్ గురించి ఇక మర్చిపోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ లో. అయితే ఇప్పుడు మాన్యువల్ గా ఇన్ఫ్రా క్రియేట్ చేయడానికి ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి? వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ యూ ఫౌండ్? ఆన్సర్ ఇన్ ద చాట్ ప్లీజ్. అట్లా వచ్చినవి టైము, హ్యూమన్ ఎర్రర్స్,
cost, reusable efforts. Don't know who did mistake. The modifications. Not scalable. The first thing, time, obviously, too much time taking. And then అన్నిటికంటే ముందు వర్షన్ కంట్రోల్. ఇప్పుడు మీ క్లయింట్ వచ్చేసి సడన్ గా ఒక 1 మంత్ బ్యాక్ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? 1 మంత్ బ్యాక్ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? దానివల్ల ఎంత కాస్ట్ పెరిగింది అంటే మీరు మాన్యుయల్‌గా క్రియేట్ చేస్తే చెప్పగలరా? చెప్పలేం. 1 మంత్ బ్యాక్ ఎవరికుంది? ఎట్లా తెలుస్తుంది? అప్పుడు 10 సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉండిండొచ్చు. ఇప్పుడు 25 సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉండిండొచ్చు. అప్పుడు సర్వీసెస్ ఎన్ని? ఇప్పుడు సర్వీసెస్ ఎన్ని? వాటి వల్ల ఎంత ఎక్స్‌ట్రా కాస్ట్ పడుతుందనేది ట్రాకింగ్ అనేదే లేదు. ఓకే. సో, యూ కెన్ వర్షన్ కంట్రోల్ యువర్ ఇన్ఫ్రా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్‌పెన్స్ ఇన్ఫ్రా 1.0, ఎక్స్‌పెన్స్ ఇన్ఫ్రా 2.0 ఇట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకు గిట్‌లో ఎనీ టైమ్ చూస్తే మీకు తెలిసిపోతుంది ఇక్కడ. సో, వెన్ ఇట్ ఈస్ దిస్ ఈస్ పాపులర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్ కదా! మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మాన్యుయల్‌గా క్రియేట్ చేయకుండా, ఇప్పుడు మనం ఎలాగైతే సర్వర్స్‌ని మాన్యుయల్‌గా కాన్ఫిగర్ చేయకుండా యాన్సిబుల్ యూజ్ చేసామో కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ కోసం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ కోసం టెర్రాఫార్మ్ యూజ్ చేస్తున్నాం. వర్షన్ కంట్రోల్ అనేది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ రీస్టోర్. సో, ఇప్పుడు ఎవరైనా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది అప్లికేషన్ రన్ అవుతుంది. ఎవరో వెళ్లి యాక్సిడెంటల్‌గా ఏదో మిస్టేక్ చేశారు. ఒక 30, 40 సర్వీసెస్ యూజ్ చేస్తున్నాం. మనకు డేటాబేస్‌లున్నాయి, EC2s ఉన్నాయి, NOT53s ఉన్నాయి, క్యూబర్నెటిస్ ఉంది. చాలా హెవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. S3 బకెట్స్. ఎక్కడ ఏదో మిస్టేక్ జరిగింది మనకు తెలీదు. అప్లికేషన్ డౌన్ అయిపోయింది. సో, అది ట్రేస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ట్రేస్ చేసి మళ్ళీ రీస్టోర్ చేయడానికి? ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ గదా! చాలా టైం పట్టొచ్చు. అంత ఈజీ గాదు. ఒక హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్‌లో ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియడానికి. బట్ మీరు టెర్రాఫార్మ్ గాని రన్ చేశారంటే అది ఇమ్మీడియేట్‌గా డిటెక్ట్ చేస్తుందనమాట. వితిన్ ఫ్యూ మినిట్స్‌లోనే ఎక్కడ ఏది అప్‌డేట్ జరిగింది అనేది అది ఇమ్మీడియేట్‌గా మనకు రికగ్నైజ్ చేస్తుంది. సో, ఈజీ టు రీస్టోర్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. సో, మనం టెర్రాఫార్మ్‌కి ఏం చెప్తాం? అది రన్ చేస్తాము. ప్రెజెంట్ స్టేట్ ఏదైనా ఉండనివ్వండి. ప్రెజెంట్ ఎవరో ఏదో ఎడిట్ చేసినా గూడా నాకు ప్రాబ్లమ్ ఏంటి? నాకు కావాల్సిందేంటి? నేనిక్కడ ఏదైతే నీకు డిక్లరేషన్ ఇచ్చానో అది మళ్ళీ క్రియేట్ చేస్తుందనమాట అది. ఓకే. సో, అదొక అడ్వాంటేజ్. అండ్ కన్సిస్టెంట్ ఇన్‌ఫ్రా. మాన్యుయల్‌గా చేస్తే డెవలప్‌మెంట్‌లో ఏదైతే చేసామో మనము దాన్నే మళ్ళీ క్యూఏ ఎన్విరాన్మెంటు, యూఐటీ ఎన్విరాన్మెంటు, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అన్నీ చేసుకుంటా పోయామనుకోండి. యాస్ ఇట్ ఈజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయడం చాలా టఫ్ కదా! అదే నేను ఒక కోడ్‌ని పెట్టి అన్ని ఎన్విరాన్మెంట్స్‌కి అదే కోడ్‌ని గాని రన్ చేశారనుకోండి. అప్పుడు ఈజీ గదా! అన్ని ఎన్విరాన్మెంట్స్‌లో ఒకటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రన్ అవుతుంది. అప్పుడు మనకు ఈ పాపులర్ ఇష్యూ ఉంది గదా! వర్కింగ్ ఇన్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ బట్ నాట్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనే ఇష్యూ రాదు. నా ల్యాప్‌టాప్‌లో వర్క్ అవుతుంది. మీ ల్యాప్‌టాప్‌లో వర్క్ అవ్వట్లేదు అనే ఇష్యూ గూడా రాదు.
మీ ల్యాప్‌టాప్‌లో వర్క్ అయిందంటే మీ ల్యాప్‌టాప్‌ని తీసుకెళ్ళి మనం యూఎస్ తీసుకెళ్ళి క్లయింట్‌కి సబ్మిట్ చేయలేం కాబట్టి ఇట్ షుడ్ వర్క్ ఇన్ ఎవ్రీ ల్యాప్‌టాప్, ఎవ్రీ సర్వర్. సో, కన్సిస్టెంట్ ఇన్ఫ్రా యూ కెన్ క్రియేట్ సేమ్ ఇన్ఫ్రా అక్రాస్ ఆల్ ఎన్విరాన్మెంట్స్. ఓకే. అండ్ ఇప్పుడు మాన్యువల్‌గా ఇన్ఫ్రాని క్రియేట్ చేసినప్పుడు మీరు వెళ్లి నాకు ఏమేం సర్వీసెస్ ఉన్నాయో మొత్తం వెతకండి అంటే వెతకడం ఎంత కష్టం? లైక్ ప్రతి రీజియన్‌కెళ్ళాలో, ఆ రీజియన్‌లో ఏమేం సర్వీసెస్ యూజ్ చేస్తున్నారో ఎవరికి తెలుస్తుంది? అఫ్‌కోర్స్ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి ఏడబ్ల్యూఎస్‌లో, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగ్ అని. బట్ అది కాస్ట్ ప్లస్ వెతకడం అనేది చాలా కష్టం గదా! నేను మీకు ఒక సర్వర్ ఇచ్చేసి దాంట్లో ఏమేమి ఇన్‌స్టాల్ అయినాయో చూడండి అంటే దట్ ఈస్ వెరీ టఫ్. అదే మీరు సర్వర్‌ని మాన్యువల్‌గా ఎవరు టచ్ చేయకూడదు. ఓన్లీ యాన్సిబుల్ ద్వారానే చేయండి అంటే, మనం యాన్సిబుల్ ప్లే బుక్‌ని చూస్తే అర్థమైపోతుంది. సర్వర్‌లో ఏమేమి ఉన్నాయో అని. అలానే ఇక్కడ గూడా మీ ఇన్వెంటరీ మీ ప్రాజెక్ట్‌లో యూజ్ చేసే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ ఏమేంటి చెప్పాలి అంటే నేను జస్ట్ టెర్రాఫార్మ్ స్క్రిప్ట్‌ని రిఫర్ చేస్తే సరిపోతుందన్నమాట. సో, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్. ఓకే. యూ కెన్ అండర్‌స్టాండ్ ద రిసోర్సెస్ బై సీయింగ్ టెర్రాఫార్మ్ ఫైల్స్. ఇది ఎందుకు నేను ఇంత టైమ్ స్పెండ్ చేసి చెప్తున్నానంటే సింపుల్ క్వెషను. నేనైతే ఇదే అడుగుతాను. అసలు టెర్రాఫార్మ్‌ని ఎందుకు యూజ్ చేయాలి? దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని. ఇలా చాలా మంది ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ఓకే. ప్రాపర్‌గా ఇంటర్వ్యూ చేయాలనుకున్న వాళ్ళు సింపుల్ క్వెషన్సే అడుగుతారు. హార్డ్‌గా ఇంటర్వ్యూ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్నెట్‌లో చూసి యాన్సిబుల్ వర్సెస్ టెర్రాఫార్మ్, రన్ వర్సెస్ సీఎండీ ఇట్లా క్వెషన్స్ అడుగుతారు. ప్లే బుక్ వర్సెస్ ప్లే అట్లా గన్ షాట్ క్వెషన్స్. దానికి మీరు ఎంత ఆన్సర్ చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవ్వరు. సో, ఒక మంచి టెక్నాలజీ పర్సన్ రియల్‌గా డెవాప్స్ ఇంజినీర్ కావాలనుకునే వాళ్ళు అసలు నేను యాన్సిబుల్ ఎందుకు యూజ్ చేయాలి? అసలు టెర్రాఫార్మ్ ఎందుకు యూజ్ చేయాలి? అసలు షెల్ స్క్రిప్టింగ్ ఎందుకు యూజ్ చేయాలి? దానివల్ల నీకేం అడ్వాంటేజెస్ కనిపించినాయి? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. అలాంటి క్వెషన్స్‌కి మీరు ప్రాపర్‌గా జనరల్ వేలో ఆన్సర్ చేయాలి. ఓకే. అండ్ డిపెండెన్సీ మేనేజ్‌మెంట్ అండి. ఇక్కడ డిపెండెన్సీ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి అంటే EC2 ఇన్‌స్టెన్స్‌కి ఏమేం డిపెండెన్సీస్ కావాలి? EC2 ఇన్‌స్టెన్స్ నేను క్రియేట్ చేయాలంటే ముందుగా ఏది క్రియేట్ చేసుండాలి? ఓకే. వీపీసీ సబ్‌నెట్స్ ఫైన్. మనకు డిఫాల్ట్ అయినా ఓకే. యాహ్! వీపీసీ సబ్‌నెట్స్ అలానే సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసుండాలి ఖచ్చితంగా. అలానే ఒకవేళ మీరు కీ బేస్డ్ ఇన్స్టెన్స్ కానీ యూజ్ చేస్తుంటే ముందుగానే కీ పెయిర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో, ఆ డిపెండెన్సీస్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఆ రిసోర్సెస్ అన్నిటిని ఎత్తుకెళ్ళి ఒక ఫైల్‌లో పడేస్తే టెర్రాఫార్మే చూసుకుంటుందన్నమాట. ఫస్ట్ ఏది క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఏది క్రియేట్ చేయాలి అని. సో, టెర్రాఫార్మ్ కెన్ అండర్‌స్టాండ్ ద dependency between resources. First, it will create dependencies and then actual resources. సో, ఇది టెర్రాఫార్మే చూసుకుంటుంది. మీరు గాని అక్కడ డెఫినిషన్‌లు రాసి పెడితే. ఒకవేళ మీరు మర్చిపోయినా గూడా టెర్రాఫార్మే అది ఇంటర్నల్‌గా మేనేజ్ చేసుకుంటుందనమాట. ఓకే. అలానే కోడ్ రీయూజబిలిటీ. సో, మనకు యాన్సిబుల్‌లో ఎలా అయితే రోల్స్ ఉన్నాయో, ఫంక్షన్స్ ఉన్నాయో కోడ్ రీయూజబిలిటీ కోసం జనరల్‌గా షెల్‌లో ఇక్కడ మనకు టెర్రాఫార్మ్ మాడ్యూల్స్ అనేవున్నాయి. ఒకసారి మీరు ఈ మాడ్యూల్స్ కానీ డెవలప్ చేసుకున్నారనుకుంటే అన్ని ప్రాజెక్ట్స్‌కి అదే యూజ్ చేయొచ్చు. లోపల ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్‌కి. ఓకే. యూ కెన్ క్రియేట్ సిమిలర్ ఇన్ఫ్రా ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూజింగ్ మాడ్యూల్స్. ఓకే. మాడ్యూల్స్ అనేది మాడ్యూల్‌ని డెవలప్ చేయగలిగితే మీరు ఇంకా టెర్రాఫార్మ్‌లో ప్రో అయిపోయినట్లే. అది మనం చేస్తాం ఎలాగో. నెక్స్ట్ కాస్ట్.
ఇప్పుడు ఒక 100 సర్వీసెస్ నేను క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ ఏది డిలీట్ చేయాలో నాకు తెలీదు. ఐ విల్ బి కన్‌ఫ్యూజ్డ్. నేను క్రియేట్ చేయడానికి ఎంత టైం పడుతుందో, డిలీట్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది కదా! ఓకే. ఈరోజు నేను క్రియేట్ చేశాను. రేపొద్దున అవసరం లేదు. ఈరోజు టెస్ట్ చేయడానికి కోసం ఒక ఇన్ఫ్రా క్రియేట్ చేశాను. ఆఫ్టర్ 1 వీక్ టెస్టింగ్ అయిపోయింది. దాన్ని డిలీట్ చేయడం మళ్ళీ ఎంత కష్టం. మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ క్రియేట్ చేసుకోవడం. సో, ఇదంతా చాలా కష్టం. మనకు ఆటోమేటిక్ థ్రెడ్ ఉన్నప్పుడు, ఆటోమేషన్ ఆఫ్ థ్రెడ్ ఉన్నప్పుడు క్రియేషన్ గాని, అప్డేషన్ గాని, డిలీషన్ గాని వితిన్ ఫ్యూ మినిట్స్‌లో అయిపోతది. సో, అలాంటప్పుడు మీకెప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా ఒక కమాండ్ రన్ చేస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోతది. ఇంకో కమాండ్ రన్ చేస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిలీట్ అయిపోతది. సో, దానివల్ల మీరు కాస్ట్ కూడా సేవ్ చేయొచ్చనమాట. అవసరమైనప్పుడు క్రియేట్ చేసుకోవడం, అవసరం లేనప్పుడు డిలీట్ చేయడం. ఫ్యూ మినిట్స్‌లో అయిపోతది. ఓకే. సో, ఈ అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి మనకు. ఇంకా స్టేట్ అనేది ఉంది. అది మీకెలా అర్థమవుతుంది స్లోగా. అండ్ ఇది డిక్లరేటివ్. మీరు ఒకే సీక్వెన్స్‌లో రాయాల్సిన అవసరం లేదు జనరల్‌గా. డిక్లరేటివ్ అంటే జనరల్‌గా మీనింగ్ ఏంటంటే ఈజీ సింటాక్స్ అనమాట. ఇప్పుడు షెల్ స్క్రిప్ట్ అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుందా? యాన్సిబుల్ అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుందా? యాన్సిబుల్ అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అక్కడ క్లియర్‌గా యామెల్ ఉంది. సెపరేట్ స్పేసెస్ ఉన్నాయి. మాడ్యూల్ పేరుంది. మాడ్యూల్ పారామీటర్స్ ఉన్నాయి. క్లారిటీగా ఉంది. ఓకే. టెర్రాఫార్మ్ కూడా డిక్లరేటివ్ అనమాట. షెల్ అనేది ఇంపరేటివ్ అనమాట. ఇంపరేటివ్ అంటే కొంచెం టఫ్‌గా ఉంటది ఎప్పుడైనా కూడా. డిక్లరేటివ్ అంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. సో, ఇది టెర్రాఫార్మ్ యొక్క అడ్వాంటేజెస్. వాట్ ఈస్ టెర్రాఫార్మ్ ఐ షుడ్ హావ్ యూజ్ అంటే టెర్రాఫార్మ్ ఈస్ ఎ పాపులర్ ఇన్ఫ్రా యాస్ ఎ కోడ్ టూల్. టెర్రాఫార్మ్ హాస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఓవర్ మాన్యువల్లీ క్రియేటెడ్ ఇన్ఫ్రా. మీకు ఏవి గుర్తుంటే అవి అట్‌లీస్ట్ ఒక 4 అయినా చెప్పండి. చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు గిట్‌హబ్‌లో చేంజెస్ చేసేసి గిట్‌లో ఆ చేంజెస్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మరి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. స్ట్రెయిట్ అవే ఇంప్లిమెంట్ చేయకుండా. రివ్యూ చేయొచ్చు. ఆబ్వియస్లీ మనం గిట్‌లో పెడుతున్నాం కాబట్టి యూ కెన్ రివ్యూ కోడ్ బిఫోర్ అప్లై. సో, ఇవన్నీ చేయొచ్చనమాట. సో, అందుకని టెర్రాఫార్మ్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేయబోతాం. టెర్రాఫార్మ్ మీరు ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. ఆహ్, డౌన్‌లోడ్ క్లిక్ చేయండి. మ్యాక్ అయితే డైరెక్ట్‌గా ఇది రన్ చేసేయొచ్చు. విండోస్ కదా! మనం విండోస్ ఏఎండీ ప్రాసెసర్. ఏఎండీ ఒకవేళ ఎవరైనా ఏఎండీ వాడుతుంటే ఏఎండీ. ఏఎండీ ఆర్మ్ మన ల్యాప్‌టాప్స్. హ్మ్. యెస్. ఇంటెల్ ఏఎండీనా? ఇంటెల్ ఏఎండీ అనుకుంటా. నాట్ ఏఎండీ. హ్మ్. సో, ఇప్పుడు ఇది డౌన్‌లోడ్ చేశాక
Create something. నేను టెరాఫార్మ్ అని టైప్ చేస్తే నాట్ ఫౌండ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేశాను కదా, డౌన్లోడ్ చేసిన దాన్ని ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ చేస్తే terraform.exe వచ్చింది కదా. సో ఇదే మన కావాల్సిన సాఫ్ట్వేర్. సో ఇది వచ్చినప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే, మీరు ఒక ఎనీ డ్రైవ్ లో ఒకటి క్రియేట్ చేసుకోండి. యూజువల్లీ నేను సి డ్రైవ్ లో సాఫ్ట్వేర్స్ అని పెడతాను. మీ ఇష్టం వచ్చిన డ్రైవ్ లో మీరు పెట్టండి. ఈ సాఫ్ట్వేర్స్ లో ఈ terraform.exe ని ప్లేస్ చేయండి. ఓకే, అన్ని సాఫ్ట్వేర్స్ మీ సిస్టమ్ కి అవసరమైన సాఫ్ట్వేర్స్ అన్ని అక్కడ ఉన్నట్టు ఎగ్జిక్యూటబుల్. ఓకే, సో ఇక్కడ పెట్టిన తర్వాత అది సి డ్రైవ్ అయినా డి డ్రైవ్ అయినా ఏదైనా ఓకే ఫైన్. ఇక్కడ పెట్టిన తర్వాత మనకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. మీకు మనం చూసాం కదా క్రాన్ ట్యాబ్ లో కానీ ఆర్ పాత్ అనేది ఉందిగా మనకు లైనక్స్ లో /usr/local bin కానీ /bin కానీ ఇట్లా అంతా అంటే ఏంటి, మీరు ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్ని అక్కడ ఉంటాయి. రైట్, మీరు ఒక కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేశారంటే లైనక్స్ సర్వర్ అక్కడ పాత్ ని చెక్ చేసుకుంటుంది, ఏ పాత్ లో ఉందా అని, అన్ని పాత్ లో వెళ్ళి వెతుకుతుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ టెరాఫార్మ్ అని ఇస్తే అది ఎక్కడ ఉందనేది దానికి తెలియదు. సో దానికోసం మనకు విండోస్ లో ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది ఉంటాయి. ఈఎన్వి అని టైప్ చేస్తే మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ టైప్ చేయండి. ఇది ఓన్లీ ఈ యూజర్, మీరు ఎప్పుడు ఏదైతే యూజర్ తో లాగిన్ అయ్యారో ఆ యూజర్. సిస్టమ్ వేరియబుల్స్ అంటే అన్ని యూజర్స్ కి. మీరు ఎక్కడైనా కూడా పాత్ అనేది, ఈ పాత్ అనేది ఉంటుంది కదా, యూజర్ వేరియబుల్స్ కానీ సిస్టమ్ వేరియబుల్స్ కానీ, ఈ పాత్ లో మీరు ఏదైతే దాంట్లో పెట్టారో, ఏ ఫోల్డర్ లో అయితే terraform.exe అనేది ఉందో ఆ పాత్ ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. అది యూజర్ వేరియబుల్స్ అయినా సిస్టమ్ వేరియబుల్స్ అయినా ఎనీ పాత్. ఓకే, ఇలా ఇచ్చాను అంటే దాని మీనింగ్ ఏంటి, నేను ఇక్కడ టెరాఫార్మ్ కమాండ్ అని కొట్టిన ప్రతిసారి అది ఏ పాత్, మీరు ఇచ్చిన పాత్ లో వెళ్ళి చెక్ చేసుకుంటుంది అనమాట విండోస్. ఓకే, ఇప్పుడు నేను సి సాఫ్ట్వేర్స్ లో కూడా వెతకమని చెప్పాను. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో ఈ పాత్ అనేది ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకుంటుంది. ఈ అన్ని పాత్స్ లో చెక్ చేస్తుంది అనమాట విండోస్ టెరాఫార్మ్ ఎక్కడ ఇన్స్టాల్ చేసిందని. నేను ఇక్కడ కూడా చెక్ చేయమని ఇచ్చాను కాబట్టి దానికి దొరికింది, అందుకని అది మనకు చూపించింది. ఒకవేళ మీరు ఇది ఇక్కడ ఇవ్వకపోతే అది ఫైండ్ అవుట్ చేయదు. ఇలా పాత్ అనేది సెట్ చేయాలి విండోస్ ల్యాప్టాప్స్ లో. ఓకే, మ్యాక్ అండ్ లైనక్స్ లలో అవసరం లేదు, అదే సెట్ చేసుకుంటాం. ఓకేనా, మీరు గిట్ బ్యాష్ అయినా సిఎండి అయినా ఏదైనా యూజ్ చేయండి. విచ్ టెరాఫార్మ్ పనిచేస్తుందో చూడండి. విచ్ టెరాఫార్మ్ అని కొడితే ఈ పాత్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంది. సో ఇలా మీరు టెరాఫార్మ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు మనం ఎలా చేయబోతాం అంటే, మన ల్యాప్టాప్ లో విఎస్ కోడ్ యూస్ చేసి డెవలప్ చేస్తాం టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ ని. ఇది మన AWS అకౌంట్. మీరు డెవలప్ చేసిన స్క్రిప్ట్స్ ని ఆబ్వియస్లీ ఇప్పుడు గిట్ లో అనేది ప్లేస్ చేస్తూ ఉండాలి.
Ansible నేను లైనక్స్ సర్వర్స్ కదా రాశాను. Ansible లైనక్స్ సర్వర్స్‌కి రాసినప్పుడు అవి రన్ చేయాలంటే నాకు లైనక్స్ ఎన్విరాన్మెంట్ కావాలి. అందుకని నేను EC2 ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేసి EC2 ఇన్స్టెన్స్‌లోకి క్లోన్ చేసుకొని అక్కడ రన్ చేశాను. బట్ టెర్రాఫార్మ్ అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి. నేను లోకల్‌గా క్రియేట్ చేశాను కాబట్టి, టెర్రాఫార్మ్ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి, ఇక నాకు వేరే ఈ లైనక్స్ సర్వర్స్ అదేం అవసరం లేదు. నేను విండోస్‌లోనే ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి, డైరెక్ట్‌గా టెర్రాఫార్మ్ అనేది మీ AWS అకౌంట్‌కి కనెక్ట్ అవుతుంది. సో, టెర్రాఫార్మ్ AWS అకౌంట్‌కి కనెక్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి మనం? అథెంటికేషన్ అనేది సెట్ చేయాలా? అవసరం లేదు. అథెంటికేషన్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? AWS కాన్ఫిగ్ అనేది రన్ చేయాలి. AWS అనేది ఏంటి? రోల్స్ అనేది సెట్ అవ్వదు. రోల్స్ అనేది మన ల్యాప్‌టాప్ ఏం క్లౌడ్‌లో లేదు కదా! రోల్ అనేది దేనికి సెట్ చేయగలం మనం? AWS రిసోర్స్‌కి సెట్ చేయగలం. ఓకే. మన ల్యాప్‌టాప్ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ AWS కదా! దట్ ఈస్ అవర్స్. ఓకే. అదే మీరు ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఇక్కడ నుంచి టెర్రాఫార్మ్ రన్ చేశారనుకోండి. అప్పుడు యూ కెన్ క్రియేట్ రోల్స్. బట్ నేను నా ల్యాప్‌టాప్ నుంచి డైరెక్ట్‌గా రన్ చేస్తాను. రోల్స్ అనేది అంత అవసరం లేదు ప్రెజెంట్. అప్పుడు నేను AWS కాన్ఫిగ్ అనేది రన్ చేయాలి. AWS కాన్ఫిగ్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ AWS కమాండ్ కదా! AWS కమాండ్ మనకెలా వస్తుంది? దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ AWS CLI. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఈ AWS CLI గాని మీరు ఇన్‌స్టాల్ చేస్తే అప్పుడు మీకు AWS కమాండ్ లైన్ అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ టెర్రాఫార్మ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేయడానికంటే ముందు ఈ AWS CLIని యాక్సెస్ చేసి అందులో మీరు రన్ చేసిన యాక్సెస్ కీ, సీక్రెట్ కీని పట్టుకొని దీంతో అథెంటికేట్ చేస్తుంది. సక్సెస్ అయితే అప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకేనా? సో, AWS CLIని మీరు ఇన్‌స్టాల్ చేయాలి. AWS CLI V2 జనరల్‌గా ఆర్ V3 వచ్చిందా? విండోస్‌లో ఇది ఇన్‌స్టాల్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళడమే. క్లిక్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఆల్రెడీ నా దగ్గర ఇన్‌స్టాల్ అయ్యింది. జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళడం. సో, ఇది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు AWS కాన్ఫిగర్ అనేది వస్తుందన్నమాట. మీ యాక్సెస్ కీ ఐడీ, మీ సీక్రెట్ కీ ఐడీ అవన్నీ అక్కడ ఎంటర్ చేయాలి. నేను ఆల్రెడీ ఎంటర్ చేసున్నా. మీ రీజియన్ ఇదేం అవసరం లేదు. జస్ట్ ఎంటర్. ఇదంతా అయిన తర్వాత AWS S3 LS అని టైప్ చేస్తే మీకక్కడ ఎర్రర్ రాకూడదన్నమాట. సో, యూ ఆర్ సక్సెస్‌ఫుల్లీ కాన్ఫిగర్డ్. సో, ఇవి ఎట్లా వస్తాయి యాక్సెస్ కీ, సీక్రెట్ కీ? లాస్ట్ సెషన్‌లో చూసుకున్నాం కదా ఒకసారి. ఐయామ్ లోపలికి వెళ్ళి ఒక యూజర్‌ని క్రియేట్ చేయండి. టెర్రాఫార్మ్ ఏదో ఒక యూజర్ నేమ్. దీనికి అడ్మినిస్ట్రేషన్ యాక్సెస్ ఇవ్వండి. పాలిసీస్‌లో అడ్మినిస్ట్రేషన్ పాలిసీ. నెక్స్ట్ క్రియేట్ యూజర్. వన్స్ యూజర్‌ని క్రియేట్ చేశాక ఇక్కడ క్రెడెన్షియల్స్ వస్తాయి. కమాండ్ లైన్, నెక్స్ట్ పిక్ మార్క్. ఇది యాక్సెస్ కీ, ఇది సీక్రెట్ కీ. ఈ రెండిటిని ఇక్కడ ఇవ్వాలి. అప్పుడు మీకు క్లియర్ అయినట్టు. ఓకే.
నేను డిలీట్ చేస్తున్నా యూజర్. ఓకేనా? సో AWS CLI ఇన్స్టాల్ చేయండి అండ్ AWS కాన్ఫిగర్ ని రన్ చేయండి. ఓకే, ఇది టెరాఫామ్ సెటప్. ఇక మనం ఒక EC2 ఇన్స్టెన్స్ ని టెరాఫామ్ యూస్ చేసి క్రియేట్ చేద్దాం. Ansible లో ఏమన్నా మనం మాడ్యూల్స్ అన్నాం. Ansible లో EC2 కి మాడ్యూల్స్ ఉన్నాయి, లైనక్స్ కి మాడ్యూల్స్ ఉన్నాయి, విండోస్ కి మాడ్యూల్స్ ఉన్నాయి, గిట్ హబ్ కి మాడ్యూల్స్ ఉన్నాయి, అట్లా రకరకాల వాటికి కూడా మాడ్యూల్స్ ఉన్నాయి. టెరాఫామ్ లో ఏమంటామంటే ప్రొవైడర్స్ అంటాం అనమాట. Terraform can connect with any external system if they have any open API. API అనేది కానీ ఉంది అంటే ఇక్కడ ప్రొవైడర్స్ అంటే ఏంటి? టెరాఫామ్ ఏ సిస్టమ్ తో అయితే కనెక్ట్ అయ్యి అక్కడ రిసోర్సెస్ ని క్రియేట్ చేయగలదో దోస్ ఆర్ కాల్డ్ ప్రొవైడర్స్. ప్రొవైడర్ మీన్స్ system which Terraform can connect and create resources. So Terraform అనేది ఓన్లీ క్లౌడ్ కే కాదు, ఇట్ కెన్ కనెక్ట్ టు బిట్బకెట్, ఇట్ కెన్ కనెక్ట్ టు గిట్లాబ్, ఇట్ కెన్ కనెక్ట్ టు మెనీ అదర్ ప్రొవైడర్స్, అజూర్ కానీ ఏదైనా కూడా. సో మనం టెరాఫామ్ కి చెప్పాలి నువ్వు ఏ ప్రొవైడర్ తో HashiCorp, Oracle, యాక్టివ్ డైరెక్టరీ, ఇట్లా మెనీ టూల్స్ ఉన్నాయి. ఆల్ పాపులర్ టూల్స్ కి టెరాఫామ్ కనెక్ట్ అవ్వగలదు. ఓకే, చాలా అంటే చాలా ఉన్నాయి. సెక్యూరిటీ టూల్స్ కానీ అట్లా కేటగిరీస్ కూడా ఉన్నాయి చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ కి కనెక్ట్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ CI టూల్స్ కి కనెక్ట్ అవుతుంది. సో ఇది ఓన్లీ క్లౌడ్ కోసమే కాదు, చాలా వాటికి. ఓకే, సో ఇప్పుడు మనం AWS తో యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు వీ హ్యావ్ టు ఇన్స్టాల్ టెరాఫామ్ AWS ప్రొవైడర్. ఓకే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ప్రొవైడర్ కాన్ఫిగరేషన్. నేను ఇక్కడ ఒకటి స్టార్ట్ చేస్తాను. న్యూ రిపోజిటరీ టెరాఫామ్. క్లోన్. టెరాఫామ్ వచ్చిందా? సో ఫస్ట్ థింగ్ టెరాఫామ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .tf. ఓకే, టెరాఫామ్ ఫైల్ అని మీనింగ్. టెరాఫామ్ యూజెస్ HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. HashiCorp అనే కంపెనీ కనిపెట్టిన టూల్ ఇది. చాలా సింపుల్ గా ఉంటుంది లాంగ్వేజ్. ఓకే, సో ఈ సింటాక్స్ యూస్ చేసి మనం రాయాలి. మీరు ఇక్కడనే అది ఏ ప్రొవైడర్ అయినా కానివ్వండి, ఇక్కడే మీరు ప్రొవైడర్స్ బ్రౌజ్ చేయొచ్చు. నేను AWS కొట్టాను. టెరాఫామ్ బ్రౌజ్ ప్రొవైడర్స్ AWS. ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడే మనకు సింటాక్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ చేయాల్సిన పని provider.tf అని రాయాలి. ఓకే, సో ఇప్పుడు ప్రొవైడర్స్ AWS మనం టెరాఫామ్ చెప్తున్నాం, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ HashiCorp AWS ప్రొవైడర్ దిస్ వర్షన్. ఓకే, ఇంకా ఈ ప్రొవైడర్ AWS లో మనం రీజియన్ అనేది ఇవ్వచ్చు. రీజియన్ ఈక్వల్ టు US East 1. ఓకే,
అంటే మనం టెర్రాఫామ్‌కి ఏం చెప్తున్నామంటే నేను ఏడబ్ల్యూఎస్‌తో వర్క్ చేయబోతున్నాను. పర్టిక్యులర్ వెర్షన్ అయితే ఇది. అండ్ దెన్ యూఎస్ ఈస్ట్ 1 రీజియన్‌లో చేయబోతున్నాను. ఓకే. సో, వెర్షన్స్ అనేది ప్రతి దగ్గర ఉంటాయి కామన్. వెర్షన్స్ అనేది లేకపోతే ఎట్లా? ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది గదా! దట్ ఈస్ వెర్షన్స్. మన ఈరోజు ఆండ్రాయిడ్ వెర్షన్ ఒకటుంది. ఎల్లుండి ఇంకొక వెర్షన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ వెర్షన్ కంట్రోల్. ఓకే. ఇది ఫస్ట్ రాయాలి. సో, దాని తర్వాత ఇప్పుడొక EC2 డాట్ టీఎఫ్. EC2 డాట్ టీఎఫ్ ఎలా క్రియేట్ చేయాలి? ఇక్కడే మనకు డాక్యుమెంటేషన్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవ్రీథింగ్ సర్వీసెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ అదంతా వెతుక్కోలేకపోయినప్పుడు మనం ఎలా అయితే యాన్సిబుల్‌తో సెర్చ్ చేసామో టెర్రాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ EC2 ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రిసోర్సెస్ అని వస్తుంది చూడండి. రిసోర్సెస్. ఏడబ్ల్యూఎస్‌లో HashiCorp, ఏడబ్ల్యూఎస్ లేటెస్ట్ డాక్యుమెంటేషన్, రిసోర్సెస్‌లో ఇన్స్టెన్స్ అంటే EC2 ఇన్స్టెన్స్ అన్నమాట. ఇక్కడ మనకొచ్చేస్తుంది. సో, టెర్రాఫార్మ్ అంతా సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫ్లవర్ బ్రేసెస్ లాగా ఉంటుంది. సో, దట్ ఈస్ రిసోర్స్, టైప్ ఆఫ్ రిసోర్స్, నేమ్ ఆఫ్ రిసోర్స్, ఇంకా ఫ్లవర్ బ్రేసెస్, యువర్ పారామీటర్స్ ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు టైప్ ఆఫ్ రిసోర్స్ ఏంటి? మనం ఏ రిసోర్స్ క్రియేట్ చేయబోతున్నాం? EC2 గదా! సో, ఇక్కడ నేను EC2 అని చెప్పాలి. అండ్ మీ రిసోర్స్‌కి మీరిచ్చే నేమ్ ఏంటి? ఓకే. సో, ఇక్కడ చూడండి సింటాక్స్. ఇది కాదు. ఇది. రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. నేను దీన్ని నా ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చా? ఆర్ ఇవ్వకూడదా? ఇది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది రిసోర్స్ టెర్రాఫార్మ్ రీడ్ చేసేటప్పుడు ఓకే. థిస్ యూజర్ వాంట్స్ టు క్రియేట్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్. మీరు దీని ఇష్టం వచ్చిన నేమ్ ఇస్తే ఎట్లా? సో, ఇది ఫిక్స్‌డ్. ఇది, ఇది నా ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చా లేదా? వీ కెన్ గదా! సో, ఇట్లా ఫస్ట్ ఇలా EC2 డాట్ టీఎఫ్‌లో ఇలా ఇచ్చుకుంటున్నాను. థిస్ అయినా ఇవ్వచ్చు. మీ ఇష్టం. మీరేదైనా ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఇక్కడ మాండేటరీ పారామీటర్స్ మనకు EC2 క్రియేట్ చేయాలంటే మనకు కావాల్సినవన్నీ ఏంటి? కీస్ కానీ, AMI ఐడీ గానీ, సెక్యూరిటీ గ్రూప్ కానీ ఇవన్నీ కావాలి. రైట్? సో, అంటే EC2 ఇన్స్టెన్స్ ఈస్ డిపెండింగ్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్ కదా! సో, ఫస్ట్ నేను సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆర్ ఎల్స్ నువ్వున్నదాన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే. ఐ విల్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ నౌ. సో, ఇది ఉంది కదా! దీనికంటే ముందు నేను సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. టెర్రాఫార్మ్ ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ గ్రూప్. ప్రస్తుతానికి ఇది కమెంట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ నీట్‌గా ఉంటాయి మనకు. ఏది రిక్వైర్డ్, ఏది నాట్ రిక్వైర్డ్ ఇక్కడంతా ఉన్నాయి చూడండి. ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్ మనకు యాన్సిబుల్ ప్లేబుక్‌లో లాగా ఏ పారామీటర్ రిక్వైర్డ్, ఏ పారామీటర్ ఆప్షనల్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇంగ్రెస్, ఎగ్రెస్ 2 కావాలి కదా! రూల్స్ మనకు. ఇది తీసుకుంటున్నా.
ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ యూసేజ్ అంటే ఇంగ్రెస్ ఎగ్రెస్ క్రియేట్ చేయట్లే వాళ్ళు ఇక్కడ మనకు కావాలి. ఓకే, అలౌ టిఎల్ఎస్ అనే ఒక నేము, అలౌ టిఎల్ఎస్ అనే ఒక నేమ్ ఇచ్చాం. అలౌ టిఎల్ఎస్ నేము డిస్క్రిప్షన్ మీరు ఎట్లా అయితే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేప్పుడు వస్తుందో అలాంటివే ఇక్కడ వస్తాయి. నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, విపిసి ఐడి. విపిసి ఐడి నేను ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. మీరు ఏదన్నా కావాలనుకుంటే ఇవ్వచ్చు, ఒకవేళ ఇవ్వకపోతే డిఫాల్ట్ విపిసి క్రియేట్ అవుతుంది, డిఫాల్ట్ విపిసిలోకి వెళ్తుంది. సో మనం ప్రస్తుతానికి డిఫాల్ట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది తీసేస్తున్నాను నేను. ఓకే, సో సింటాక్స్ చూడండి, రిసోర్స్ ఏ టైప్ ఆఫ్ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నారు, దానికి మీరు ఇస్తుండే నేమ్ ఏంటి, దాని లోపల పారామీటర్స్ ఏంటి, కీ వాల్యూ పేరు, కీ ఈక్వల్ టు వాల్యూ, కీ ఈక్వల్ టు వాల్యూ. బట్ ట్యాగ్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది ఏంటి రిసోర్స్, వాట్ ఈస్ దిస్ డేటా టైప్. ఫ్లవర్ ప్రైసెస్ ఉంటే ఏంటి, స్ట్రింగ్ మ్యాపా లిస్ట్, మ్యాప్ అనమాట. ఓకే, మీరు మల్టిపుల్ ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు అని దాని మీనింగ్. ఓకే, సో ఇది బేసిక్ అయిపోయిందా, క్రియేట్ అవుతుంది బట్ ఇంగ్రెస్ ఎగ్రెస్ రాదు. సరే క్రియేట్ చేసి చూద్దాం. సిడి టెరాఫామ్, ఫస్ట్ కమాండ్ ఏంటి అంటే టెరాఫామ్ ఇనిట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ టెరాఫామ్ ఇనిట్ అని ఇస్తున్నాను. టెరాఫామ్ ఇనిట్ అని ఇస్తే ఏం చేస్తుంది, అది మీరు ఏ ప్రొవైడర్ వాడుతున్నారో ఏంటో వాటికి కావాల్సినవన్నీ పుల్ చేసుకుంటుంది. సో మీరు చూడండి అక్కడ ఫైండింగ్ HashiCorp AWS వర్షన్ కావాల్సినవన్నీ తెచ్చుకుంటుంది అనమాట. అది ఇన్స్టాలింగ్ HashiCorp AWS. టెరాఫామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియలైజ్డ్. ఇక్కడ మీకు చూసింటే డాట్ టెరాఫామ్ అనే దాంతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇది చూడండి, టెరాఫామ్ ప్రొవైడర్ AWS కావాల్సిన ఫైల్ ని తెచ్చుకుంది. ఓకే, సో టెరాఫామ్ ఇనిట్ అనేది మ్యాండేటరీ. టెరాఫామ్ ఇనిట్ అనేది ఎక్కడ రన్ చేయాలి, టెరాఫామ్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే రన్ చేయాలి. మీరు ఎక్కడంటే అక్కడ రన్ చేస్తే రాదు, అంతే కదా. టెరాఫామ్ ఇనిట్ అని మీరు రన్ చేశారంటే టెరాఫామ్ ఏం చేసుకుంటుంది, ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి టెరాఫామ్ ఫైల్స్ ఉన్నాయి మొత్తాన్ని రీడ్ చేసి దానికి ప్రొవైడర్ డాట్ టిఎఫ్ అనేది ఎక్కడైతే దొరుకుతుందో దీనికి కావాల్సినవన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసుకుని ఇలా ఇస్తుంది అండ్ వర్షన్ ని లాక్ చేసుకుంటుంది అనమాట. సో టెరాఫామ్ ఇనిట్ తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసి టెరాఫామ్ ప్లాన్. టెరాఫామ్ ప్లాన్ అంటే ఏంటి, మళ్ళీ మీ టెరాఫామ్ ఫైల్స్ మొత్తం రీడ్ చేసి మీరు ఏమేమి రిసోర్సెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అది మొత్తం మీకు ప్లాన్ ఇస్తుంది. మీరు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, 1 రిసోర్స్ టు యాడ్. ప్రొసీడ్ అవ్వాలి అంటే టెరాఫామ్ అప్లై. ప్లాన్ అంటే క్రియేట్ చేయదు, జస్ట్ మీకు చూపిస్తుంది అంతే. టెరాఫామ్ అప్లై అని కొడితే క్రియేట్ అవుతుంది. సో చూపించిందా, నేను ఇది క్రియేట్ చేయబోతున్నాను, నువ్వు కానీ ఎస్ అంటే క్రియేట్ చేస్తాను అని. సో ఐఎమ్ సెయింగ్ ఎస్. ఓకే, యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి అలౌ టిఎల్ఎస్ చూసారు అంటే మీరు చూసుకుంటే ఇక్కడ మీకు అది క్రియేట్ అయిపోయింది. చూడండి అలౌ టిఎల్ఎస్. కానీ ఇక్కడ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ ఏమి లేవు ప్రెసెంట్. మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేయాలి. సో సింటాక్స్ కోసం మళ్ళీ ఇక్కడ వద్దాం. ఇన్బౌండ్ అంటే ఏంటి, ఇన్కమింగ్ ట్రాఫిక్. అవుట్ బౌండ్ అంటే అవుట్ గోయింగ్ ట్రాఫిక్.
or ingress or egress. ఓకే. నేను ఫ్రమ్ పోర్ట్ 0 టు పోర్ట్ 0 అంటే అన్ని పోర్ట్స్ ని అలౌ చేస్తున్నాను. జనరల్ గా మనము ఆఫీస్ లోకి వచ్చిన వాళ్ళకి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఐడి కార్డ్ స్కాన్ చేస్తారా చేయరా డోర్ ఓపెన్ చేసేటప్పుడు? లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు చేయరు. జస్ట్ స్విచ్ ఉంటుంది, నొక్కేసి వెళ్ళిపోతారు. ఓకే. సో లోపలికి వచ్చి రావడానికి మాత్రమే స్కానింగ్స్. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. మీరు ఏదైనా ఒక అపార్ట్మెంట్ విజిట్ చేసినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు మాత్రమే చెక్స్ ఉంటాయి. బయటకి వెళ్ళేటప్పుడు బయటకే కదా వెళ్తున్నారు. బయటకు వెళ్తే మనదేమైంది? సో అందుకని ఇక్కడ అగ్రెస్ లో ఎప్పుడు కూడా ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ అన్ని 0 to 0 అంటే మొత్తం ఉంటాయి అన్నమాట. ఆల్ పోర్ట్స్ అని, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్ యూ కెన్ ఫ్రీ టు ఎగ్జిట్. ఓకే. ఇది తీసేద్దాం. దేనికి ఇదంటే మనకు తెలియదు, దీనికి మనకి సంబంధం లేదు. ఓకే. ఇంగ్రెస్ అలానే ఇంగ్రెస్ రాయాలి. ఇంగ్రెస్ ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది చూడండి. -1 అంటే ఆల్ ప్రోటోకాల్స్ అని. సో ఇది మ్యాండేటరీ సిఐడిఆర్ బ్లాక్. అంటే అన్ని ఐపీ అడ్రస్లు, అన్ని పోర్ట్స్, ఆల్ ప్రోటోకాల్స్ దే ఆర్ ఫ్రీ టు ఎగ్జిట్. ఇంగ్రెస్ లేదు. ఇంగ్రెస్ లేదు కాబట్టి మనమే రాసుకోం. సేమ్ సింటాక్సే ఇంగ్రెస్. నేను పోర్ట్ నెంబర్ 22, పోర్ట్ నెంబర్ 22. ఓకే. -1 ప్రోటోకాల్. -1 అంటే ఏంటి? టీసీపీ అని అనుకుంటా. -1 అని సెలెక్ట్ చేస్తే మీరు ఆల్ ప్రోటోకాల్స్ అని ఇచ్చినట్టు, ఆర్ఎల్స్ జస్ట్ టీసీపీ అని ఇద్దాం. సో అన్ని సర్వర్స్ నుంచి పోర్ట్ నెంబర్ 22ని మీరు యాక్సెస్ ఇస్తున్నారు. టీసీపీ అంటే జస్ట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, దట్స్ ఫైన్. అది జస్ట్ టీసీపీ అని ఉంటుంది. ఓకే. -1 అంటే మాత్రం అన్ని ప్రోటోకాల్స్ అని. టీసీపీ అంటే జస్ట్ ఎస్ఎస్హెచ్ అని వస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ టెరఫార్మ్ ఇనిట్ అవసరం ఉందా లేదా? టెరఫార్మ్ ఇనిట్ అవసరం లేదు. ఒక్కసారి జస్ట్ మీరు ప్రొవైడర్ రాసి చూస్తారు కదా, అప్పుడు మాత్రమే. ఇంకా టెరాఫామ్ ప్లాన్ చేసినప్పుడు చెక్ చేసుకుంటుంది. ఇంతకు ముందు టెరాఫామ్ క్రియేట్ చేసింది ఏంటి, ఇప్పుడు మీరు చేయబోతుంది ఏంటి. ఇప్పుడు మనం ఏం చేసాం, కొత్తగా కొన్ని యాడ్ చేసాం. ఎగ్రెస్ అని, ఇంగ్రెస్ అని, ఇవన్నీ యాడ్ చేసాం. సో టెరాఫామ్ ఏం ఫైండ్ అవుట్ చేసింది, నేను కొత్తగా యాడ్ చేయలేదు ఏం లేదు, మీకు ఉన్న రిసోర్స్ ని నేను చేంజ్ అయిపోతున్నాను. సో టెరాఫామ్ అప్లై. మీరు అది ఆగి ఎస్ కొట్టే బదులు -auto approve అని ఇచ్చేయచ్చు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ కానీ రిఫ్రెష్ చేశారంటే యూ కెన్ సీ దట్ ఇన్బౌండ్ రూల్స్ SSH TCP protocol port number 22. టీసీపీ అనేది ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. అది జస్ట్ ఇంటర్నెట్ కోసం, దాని గురించి పెద్ద ఏం పట్టించుకోవద్దు, వదిలేయండి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ అది అంతే. ఇక్కడ చూడండి, ఆల్ ట్రాఫిక్, ఎవ్రీథింగ్, ఆల్.
సో ఇలా మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. 5 minutes బ్రేక్ తీసుకుందామా? క్రియేట్ ఆల్రెడీ లేట్ అయింది. సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేసాము. నెక్స్ట్ మనం EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం కావాల్సిన ఏంటి? ఫస్ట్ AMI ఐడి కదా. AMI ఐడి కావాలి. AMI ఐడి కోసం ఏంటి పారామీటర్ ఉందనేది చూద్దాం. AMI ఈక్వల్ టు మీ AMI ఏంటి? ఓకే, మన AMI ఏంటి? డెవాప్స్ ప్రాక్టీస్ AMI ఐడి ఉందేమో చూద్దాం. ఇది మన AMI ఐడి. ఓకే, అండ్ దెన్ ఇంకా సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలి కదా. సెక్యూరిటీ గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ ఎగ్జాంపుల్స్ లో మీరు వెతకొచ్చు. లేకపోతే పారామీటర్స్ వరకు వెళ్తాం. చూడండి వీళ్ళు ఏమి ఇచ్చారు? సెక్యూరిటీ గ్రూప్స్ ఉంది, బట్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఇన్స్టెన్సెస్ ఇన్ VPC యూస్ VPC సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్. ఇది యూస్ చేయమంటున్నారు వీళ్ళు. VPC సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ ఇది. VPC సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ ఇవేమంటున్నారు? లిస్ట్ అంటున్నారు. లిస్ట్ అయితే నేను ఏ బ్రష్ యూస్ చేయాలి? ఇలా స్క్వేర్ బ్రేసెస్ యూస్ చేయాలి. స్క్వేర్ బ్రేసెస్ యూస్ చేసి, ఓకే. సో ఇప్పుడు నేను సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా. క్రియేట్ చేసిన దాన్ని ఎలా ఇవ్వాలి? AWS సెక్యూరిటీ గ్రూప్ డాట్ allow TLS నేమ్ డాట్ ఐడి అంతే. ఓకే, టైప్ ఆఫ్ రిసోర్స్, దాని నేము, దాని ఐడి. దట్స్ ఆల్. ఇంకా అలా కాకుండా ఇన్స్టెన్స్ టైప్, ఇంకా వేరేదేముంది? ఇన్స్టెన్స్ టైప్ మనం అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడే ఉంటుంది చూడండి, ఇన్స్టెన్స్ టైప్ T3.micro. ఓకే, ఇక అంతే. VPC ఏం అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా డిఫాల్ట్ VPC తీసుకుంటుంది. కీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం కీ యూజ్ చేయట్లేదు కదా. కీ నేమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం కీ యూజ్ చేయట్లేదు, మన AMI కీ లేదు కదా. అండ్ ప్రతి రిసోర్స్ కి ట్యాగ్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ ట్యాగ్స్ లో ట్యాగ్స్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రేసెస్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టెన్స్. ఇక్కడ ఇచ్చింది వచ్చేసి టెరాఫామ్ కోసం, ఇక్కడ ఇచ్చేది మాత్రం మన కోసం. ఓకే, నేను టెరాఫామ్ డెమో అని ఇస్తున్నా నేమ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. టెరాఫామ్ ప్లాన్. వన్ రిసోర్స్ టు యాడ్. మీరు ఒక రిసోర్స్ ని యాడ్ చేయబోతున్నారు, అది ఏంటి?
ఈ రిసోర్స్‌ని మీరు యాడ్ చేయబోతున్నారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడొచ్చాయి. టెర్రాఫార్మ్ అప్లై, ఆటో అప్రూవ్. టెర్రాఫార్మ్ చాలా స్పీడ్ ఉంటుంది క్రియేట్ చేయడంలో. ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. మన టెర్రాఫార్మ్ డెమో వచ్చేసింది. ఓకే. దీనికి మనం ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇనిషియలైజ్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ ఇన్స్టెన్స్ కొంచెం వెయిట్ చేద్దాం. ఇక్కడ క్యాపిటల్ ఎన్‌తో నేమ్ ఉండాలి. నేను ఇక్కడ ట్యాగ్స్‌లో ఏమిస్తున్నాను? నేమ్ అంటే ఇది. నేను నేమ్ సెట్ చేస్తున్నాను అన్నమాట ట్యాగ్స్‌లో. క్యాపిటల్ ఎన్ ఉండాలి. స్మాల్ ఎన్ కాదు. ట్యాగ్స్ అనేవి చాలా ఉంటాయి. నేమ్ అని ఇవ్వచ్చు. మీరు ఇంకా చాలా ఇవ్వచ్చు. పర్పస్. మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోవచ్చు. కీ వాల్యూ పెయిర్స్ అన్నమాట అంతే. ఓకే. టెర్రాఫార్మ్ ప్లాన్, టెర్రాఫార్మ్ అప్లై. మోడిఫై చేస్తాం చూడండి. ఇప్పుడు రిఫ్రెష్ కొడితే మనకు కొత్త ట్యాగ్ యాడ్ అయింది. సో ట్యాగ్ అనేది కీ వాల్యూ పెయిర్స్ అన్నమాట. ఫిల్టరేషన్‌లో యూజ్ అవుతది బాగా. ముందు ముందు వస్తుంది. ఓకే. సో ఇది ఈరోజు సెషన్ ఇంకా. సో ఇది మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ టెర్రాఫార్మ్? వై షుడ్ ఐ యూజ్ ఇట్ అనేది. ఓకే. టెర్రాఫార్మ్ ఇన్‌స్టాల్ చేయండి. ఈజీ టు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు టెర్రాఫార్మ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డెస్ట్రాయ్. టెర్రాఫార్మ్ డెస్ట్రాయ్ అండ్ ఆటో అప్రూవ్. ఆటో అప్రూవ్ అంటే ఇక మీరు మళ్ళీ మాన్యువల్‌గా యెస్ అని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక క్రియేట్ చేయడం, డెస్ట్రాయ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతది. పూర్తిగా డెస్ట్రాయ్ చేస్తుంది. ఓకే. డెస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ క్రియేట్ చేశా అనుకోండి. ఏం జరుగుతుంది? ఫస్ట్ ఇది క్రియేట్స్ టెర్రాఫార్మ్ సీక్వెన్స్‌గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ దీనికి ఏం కనిపిస్తుంది? సెక్యూరిటీ గ్రూప్ కనిపిస్తుందన్నమాట. అప్పుడు ఏం అర్థం చేసుకుంటున్నది? ఓకే. నేను ఈ రిసోర్స్‌ని క్రియేట్ చేయడానికంటే ముందు
సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ ఇది క్రియేట్ చేసి నెక్స్ట్ ఇది క్రియేట్ చేస్తుంది. ఒకసారి చూద్దాం. నెక్స్ట్ డిపెండెన్సీస్ ని కదా క్రియేట్ చేయాలి. చూడండి ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తుంది, మీరు ఎలాంటి సీక్వెన్స్ లో ఇచ్చినా కూడా అది రీడ్ చేసి మొత్తం అనేది ఫస్ట్ ఏది క్రియేట్ చేయాలో అర్థం చేసుకొని ఫస్ట్ దాన్ని క్రియేట్ చేస్తుంది. డిస్ట్రాయ్ చేసేటప్పుడు నేను సెక్యూరిటీ గ్రూప్ నేను డిస్ట్రాయ్ చేశాను అనుకోండి, ఫస్ట్ అదేమవుతుంది, ఎర్రర్ అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఒక EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ అయింది కాబట్టి ఫస్ట్ నేను సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయకూడదు. ఒకవేళ మీరు డిస్ట్రాయ్ చేస్తే టెరాఫామే అర్థం చేసుకుంటుంది ఫస్ట్ ఏది డిస్ట్రాయ్ చేయాలని. ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ రివర్స్ అనమాట, క్రియేషన్ కి డిస్ట్రాయ్ కి రివర్స్. ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ ని డిస్ట్రాయ్ చేసి తర్వాత సెక్యూరిటీ గ్రూప్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. సారీ, ఫైనల్ ఒక పాయింట్, గిట్ ఇగ్నోర్ అనేది ఒకటి పెట్టాలన్నమాట. ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసిన ప్రొవైడర్ EXE ఉంది కదా, అది చాలా హ్యూజ్ మెమరీ, ఆల్మోస్ట్ 400 MB దాకా ఉంటుంది. అది మనం గిట్హబ్ లోకి పుష్ చేయలేం. సో గిట్ ఇగ్నోర్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇది మెన్షన్ చేస్తే డాట్ గిట్ ఇగ్నోర్ ఈ ఫైల్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఇదేం చేస్తుంది, .terraform ఫోల్డర్ అనే దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఇది మనం గిట్హబ్ లోకి పుష్ చేయకూడదు, ఖచ్చితంగా అది ఉండాలన్నమాట. That is one of your questions. Srikanth Reddy. Yes, ఆయన Hi. సారీ టెరాఫామ్ లో ఇది స్టేటస్ చెక్ చేయడానికి ఏమన్నా కమాండ్ ఉంటుందన్న, లైక్ ఆటో అప్రూవ్ ఎలా ఇస్తున్నారు టెరాఫామ్ స్టేటస్ లాంటివి అయినా స్టేటస్ చెక్ చేయడానికి? స్టేటస్ ఏం లేదు, స్టేటస్ ఏం లేదు అండ్ అక్కడ. ఉంది అంటే క్రియేట్ అయినట్లు. టెరాఫామ్ లో ప్రొవైడర్స్ రాస్తున్నారు కదన్న మీరు, provider.exe అనేది. సో దాని నెక్స్ట్ లైన్ కి మీరు వెళ్ళేటప్పుడు సింటాక్స్ అది రాసేటప్పుడు సింటాక్స్ ఇస్తున్నారు కదా, ఆ స్పేసెస్ మీకు ఎట్లా ఎగ్జాక్ట్ క్లారిటీ రావాలంటే ఎట్లన్నా? ఇది ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. యాక్చువల్ గా నేను సరే, నేను మీకు నా దాంట్లో స్పేసెస్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా, స్పేసెస్ అనేది టెరాఫామ్ లో ఇంపార్టెంట్ కాదు, అది యామెల్ లో మాత్రమే. మీరు విజువల్ కోడ్ యూస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా విజువల్ కోడ్ దాన్ని చూసుకుంటుంది అనమాట. మీరు టెరాఫామ్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయండి. టెరాఫామ్ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకే, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు కలర్స్ హైలైట్ కానీ అండ్ స్పేసెస్ కానీ అది మీరు ట్యాబ్ కొడుతున్నప్పుడు మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. ఆర్ఎల్స్ మనకు ఒక కమాండ్ ఉంది, టెరాఫామ్ FMT. మేము ఎంతసేపు డిలీట్ చేస్తున్నాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ ఇప్పుడు నార్మల్ గా మీరు ఐఎమ్ యూజర్స్ క్రియేట్ చేశారు కదన్నా, ఐఎమ్ యూజర్స్ ఇప్పుడు యాక్చువల్లీ నార్మల్ డైరెక్ట్ క్రెడెన్షియల్స్ అంటే AWS క్రెడెన్షియల్స్ లేకుండానే డైరెక్ట్ ఒకవేళ ఐఎమ్ యూజర్ ఉంటే మనం దేనికైనా యాక్సెస్ ఇవ్వచ్చు అన్న మన AWS అకౌంట్ కి? ఇవ్వచ్చు. ఓకే, దేనికి యాక్సెస్ ఇవ్వాలి, దేనికి యాక్సెస్ ఇవ్వకూడదు అని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే అన్న, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. సేవ్ ఎందుకు టైం పడుతుంది, బట్ ఫైన్, నో ప్రాబ్లం. అల్టిమేట్ గా షట్ డౌన్ టర్మినేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లోకేష్. హాయ్ అన్న. హాయ్. సారీ లోకేష్, అన్మ్యూట్ ప్లీజ్. అన్మ్యూట్. చెప్పండి. అన్న
రీసెంట్ గా మీరు ఒక పాడ్కాస్ట్ చేశారు కదా, లైక్ ఒక ఆమె ఆఫ్టర్ 1 month కోర్స్ తో డైలీ 2 hours ప్రిపేర్ అవడం. 1 month కాదు, 2 months పట్టింది ప్రిపేర్ అవడానికి, అదే జాబ్ రావడానికి మీన్స్ ఇంకొక 1 month. 1 month గ్యాప్ అయిన తర్వాత యాక్చువల్లీ అది నాకు యూజ్ అవుతుందన్న. కోర్స్ జాయిన్ అయిన తర్వాత కరెక్ట్గా క్రిస్మస్ రోజు ఒక యాక్సిడెంట్ అయ్యాయి. సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 month బెడ్ రెస్ట్లో ఉన్నాను. 2 days బ్యాక్ ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మోటివేషన్ వచ్చి స్టార్ట్ చేశాను. లైక్ ప్రీవియస్ వీడియోస్ కానీ చూడటం ఈజీగా హెల్ప్ అవుతుంది. చాలా మందికి బెనిఫిట్ అవుతుంది అన్న అది కూడా. ఏది? మీరు ఇలా పాడ్కాస్ట్ చేయడం అంటే సడన్ గా మధ్యలో క్విట్ చేస్తుంటారు కదా ఏదో ప్రాబ్లం వచ్చి కానీ. సో మళ్ళీ నిజంగా మనం అంటే ఎంత డీటెయిల్గా ఉందంటే ఎవ్రీ డే ఒక 4 hours కూర్చుంటే వీడియో చూసి అది నోట్స్ రాసుకొని అదే స్టెప్స్ రిపీట్ చేస్తుంటే ఈజీగా మనం మళ్ళీ కంప్లీట్ చేసుకోవచ్చు ఒక 20 days క్లాసెస్ అన్ని. ఏంటంటే యాక్చువల్లీ చాలా మంది కొంతమంది చెప్పని కూడా చెప్పట్లేదు జాబ్స్ వచ్చాయని కూడా. అంటే కొంతమంది ఫీలింగ్ ఏంటంటే మనం డబ్బులు కట్టాం కదా, మనం ఏముందులే చెప్పేది చెప్పండి అని. ఇప్పుడు కోర్స్ జాయిన్ అయ్యే ముందు టెస్టిమోనియల్స్ అడుగుతారు, ఎవరెవరికి జాబ్లు వచ్చింది, ఎంతమందికి వచ్చింది అని ప్రూవ్ చేయండి అంటారు. బట్ వన్స్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మినిమం రియాక్షన్స్ ఉండవు అనమాట. జనరల్గా ఏదైనా పోస్ట్ చేసిన ఫీడ్బ్యాక్ కామెంట్స్ లో చెప్పడం కానీ, లేకపోతే ఒక రివ్యూ రాయడం కానీ. జనరల్ గా మేము కూడా ఎప్పుడు అడగము రివ్యూ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి అని అదంతా. బట్ అలా జాబ్ వచ్చిన వాళ్ళు కొంచెం హ్యాపీగా ఇన్ఫార్మ్ చేస్తే, మాకు ఇన్ఫార్మ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు జాబ్ వచ్చినా కూడా. ఇంకా మాతో పని అయిపోయింది కాబట్టి. సో అలా ఉండకూడదు. యాక్చువల్లీ జస్ట్ మనకు ఇన్ఫార్మ్ చేస్తే అది వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అది అందరికీ రాదనమాట. మన పని అయిపోయింది కదా అని చెప్పేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ మనం నేర్చుకుంది, మనం కొట్టింది వేరే వాళ్ళకి యూజ్ అవ్వాలి అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అలా అమ్మాయి తనంతట అమ్మాయి వచ్చి నేను పాడ్కాస్ట్ ఇస్తాను, అందరికి యూజ్ అవుతుంది, నేను ఇంటర్ క్వశ్చన్స్ షేర్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది, అలా కొంతమంది చేస్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూడా ఏదైనా అనిపించినప్పుడు షేర్ చేసుకోండి. ఎవరైనా ఇంటర్ క్వశ్చన్స్ అటెండ్ అవుతున్నప్పుడు షేర్ చేయండి. వన్స్ మీది అయిపోయింది కదా, జనరల్ గా వన్స్ మీది అయిపోయి జాబ్ లో జాయిన్ అయిపోయాక ఇంకేముంది చెప్పండి. ఇంటర్ క్వశ్చన్స్ షేర్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ వచ్చిందని మాకు ఇన్ఫార్మ్ చేస్తే అది ఇంకా అందరికి ఈజీగా ఉంటుంది. ఓకే, నైస్, టేక్ కేర్ బ్రో, ఆల్ ద బెస్ట్. ఎనీ డౌట్స్? No, no. Okay, thanks so much. Ashok, yes. Hello, bro. Good morning. Yeah, hi. Good morning, bro. నా 3 doubts, bro. ఫస్ట్ ఇప్పుడు మీరు పాత్ సెట్ చేశారు కదా ఫస్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో. సో జనరల్గా నేను ఎలా ప్రాక్టీస్ చేసుకుంటున్నా అంటే, సో నేను ఇంతవరకు ఇచ్చిన ప్రతిది కూడా నేను డీ డ్రైవ్లో పెట్టుకుంటున్నా సెపరేట్గా, నాకు ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు నేను టెరాఫామ్ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా డీ డ్రైవ్లో పెట్టి చేయాలా, లేదా మన సి డ్రైవ్ లో పెట్టుకుని? ఏ డ్రైవ్ లో అయినా పెట్టుకోండి. ఏ డ్రైవ్ లో పెడుతున్నారు terraform.exe అనేది, ఆ ఫోల్డర్ అక్కడ ఇవ్వాలి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లో. ఎస్. కానీ ఇప్పుడు మీరు ఇది రన్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ స్క్రీన్ లో చూస్తే డెవాప్స్ అనే ఫోల్డర్ లో సి డ్రైవ్ లోనే మీరు టెరాఫామ్ రన్ చేస్తున్నారు. అంటే మీరంతా ఒకే దగ్గర ఆర్గనైజర్ గా పెట్టుకుంటున్నారు, దట్స్ ఫైన్. సో ఇప్పుడు నేను సేమ్ ఇలా ఇచ్చిన రన్ అయ్యింది టెరాఫామ్, ఎందుకంటే అక్కడ ఓన్లీ సి డ్రైవ్ కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు ls కమాండ్ అనేది లైనక్స్ లో ఏ ఫోల్డర్ లో ఇచ్చిన రన్ అవుతుంది కదా. కరెక్ట్. సో ఇక్కడ టెరాఫామ్ అనేది మీరు ఏ ఫోల్డర్ లో ఇచ్చినా రన్ అవుతుంది. ఓకే. కానీ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సి సాఫ్ట్వేర్ టెరాఫామ్ ఆ పాత్ లోంచి వస్తుంది. దట్స్ ఫైన్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకసారి ఓపెన్ చేయండి బ్రో ఎంఎస్ కోడ్. ఇందులో థర్డ్ లైన్ ఒకసారి చూస్తే AWS సెక్యూరిటీ సింటాక్స్ అని చెప్పారు కదా. అంటే ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్ నేమ్ అండ్ దెన్ నెక్స్ట్ అండ్ ఐడి ఇచ్చారు కదా. సో ఐడి అనేది బై డిఫాల్ట్ రిప్రజెంటేషన్ లేదా స్పెసిఫిక్ గా ఓన్లీ రిసోర్స్ కి మాత్రమే ఐడినా అది వస్తుంది? అది యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఇవ్వాలి. ఒక ఆప్షన్ ఏంటి, మనం మాన్యువల్ గా క్రియేట్ చేసిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు. బట్ అది డిలీట్ చేసి డెస్ట్రాయ్ చేసిన ప్రతిసారి మళ్ళీ మనం మాన్యువల్ గా ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా టెరాఫామ్ కి ఏం చెప్తున్నాం అంటే,
నువ్వు ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నావు కదా, దాంట్లోనే ఐడిని తీసుకొచ్చి అది ఇక్కడ ఉంటుందన్నమాట డాక్యుమెంటేషన్. మెల్లమెల్లగా అర్థమవుతది. బట్ అచ్చా! డాట్ ఓకే. ఐడి అంటే అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి నేను డైరెక్ట్ గా పెట్టేశాను. అంటే నువ్వు వెళ్ళి ఆ సెక్యూరిటీ గ్రూప్ ఐడిని తెచ్చుకో అని మనం టెరాఫామ్ చెప్తున్నాం అన్నమాట. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఐడి అని ఇక్కడ మెన్షన్ చేశారు. కాకపోతే మనం ఈ రోజు క్రియేట్ చేసిన దాంట్లో ఐడి అనేది ఎక్కడ కూడా మనం రాయలేదు ఐడి కదా? అనేది అవుట్పుట్. అచ్చా! ఐడి అనేది ఓకే. అవుట్పుట్. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తే మనకి ఐడి క్రియేట్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి అవుట్పుట్స్? ఇన్స్టెన్స్ ఐడి వస్తది, పబ్లిక్ ఐపీ వస్తది, ప్రైవేట్ ఐపీ వస్తది. అవన్నీ ఏంటి? అవుట్పుట్స్. ఇవన్నీ ఏంటి? ఇన్పుట్స్. ఓకే. అవుట్పుట్ రిఫరెన్స్ కావాలి అంటే మనకు ఇక్కడ అట్రిబ్యూట్ రిఫరెన్స్ అని చూసారా, ఇక్కడ నుంచి వస్తుంది. అదే AWS ఇన్స్టెన్స్ కి అయితే చూడండి ఎన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే. అంటే అండ్ లాస్ట్ టెరాఫామ్ వీటన్నిటిని మనకి ఇస్తుంది అనమాట. మీ క్రియేట్ చేసిన ARN ఏంటి, మీ ఐడి ఆఫ్ ద ఇన్స్టెన్స్ ఏంటి, ప్రైవేట్ DNS, పబ్లిక్ ఐపీ, అవన్నీ ఇస్తుంది అనమాట మనకు. ఓకే. ఓకే. అండ్ లాస్ట్ డౌట్ ఏంటంటే బ్రో, ఇప్పుడు మీరు క్రియేట్ చేసినప్పుడు శాంపిల్గా అంటే శాంపిల్గా మీరు ఏం చేశారు, ఆల్రెడీ టెర్మినేట్ అయిపోయిన ఒక ఇన్స్టెన్స్ EMI ఐడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఫస్ట్ సెకండ్ లైన్లో. సో లెట్స్ టేక్ నేను ఒక ఫ్రెష్గా మొత్తం ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ రిసోర్స్ అన్నిటిని మొత్తం వానిష్ చేసేసి నేను ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నా టెరాఫామ్. సో అప్పుడు శాంపిల్ ఇది AMI ఏంటి అంటే దిస్ ఈజ్ అవర్ డెవాప్స్ ప్రాక్టీస్ AMI. అచ్చా! ఓకే. అది వెతుక్కోవడం. ఓకే. మనం మాన్యువల్ గా వెతికేటప్పుడు పేరుతో వెతుకుతున్నాం, బట్ ప్రోగ్రామ్స్ పేరుతో వెతకలేదు కదా. సో అందుకని ఇది ఐడి అన్నమాట. దిస్ ఈస్ అవర్ డెవాప్స్ ప్రాక్టీస్ AMI ఐడి. సో దిస్ ఇస్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ ద ఏమంటారు రిసోర్సెస్ అంతే కదా? అంటే మనం ఇది యూస్ చేయాలని ఫిక్స్ అయ్యాం కదా. అదే ఓకే, ఓకే. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ గణేష్ రెడ్డి. Yeah, hi, sure. హాయ్. Yeah, మనం టెరాఫామ్ యూస్ చేసేటప్పుడు ఐ మీన్ ద రియల్ టైం, సో మనం సపరేట్గా ఫోల్డర్స్ మెయింటైన్ చేస్తాం కదా, లైక్ డెవ్ సపరేట్ కానీ, డెవ్ కానీ, నాన్ పాడ్ కానీ, టెస్టింగ్ కానీ. సో అది మేబీ మీరు గోయింగ్ ఫార్వర్డ్ చెప్తారనుకుంటాను. సో ఆల్రెడీ నేను టెరాఫామ్ యూస్ చేసా లాస్ట్ 2.5 years బ్యాక్, like for creating infrastructure in Azure provider కానీ, Oracle providers కానీ యూస్ చేశాను. బట్ యా, సో ఇన్ డీటెయిల్ నేను డెవలప్ చేయలేదు, బట్ ఇట్స్ ఆల్రెడీ డెవలప్ అయినది కోడ్. ఆ కోడ్ తీసుకొని మేము మాడిఫై చేసి జస్ట్ ఇన్ఫ్రా బిల్డ్ చేసేవాళ్ళం. లైక్ యా, ఓకే. ఇంకా ఇది నాకు హెల్ప్ అవుతుంది బాగా. సో అంతే. సో థ్యాంక్స్. హాయ్ అన్న. హాయ్. ఒక క్వశ్చన్ అన్న, యాక్చువల్గా ఇంతకుముందు లోకేష్ అడిగినట్టు కంటిన్యూటీ మిస్ అయింది అనమాట, షెల్ స్క్రిప్టింగ్, అన్సిబుల్, టెరాఫామ్. సో నేను డైరెక్ట్ గా ఇప్పుడు టెరాఫామ్ నుంచి స్టార్ట్ చేయొచ్చా, లేదంటే టెరాఫామ్ మీద డిపెండెన్సీ ఏమన్నా ఉంటుందా? సారీ, యాన్సిబుల్ పైన డిపెండెన్సీ ఏమన్నా ఉంటుందా? యాన్సిబుల్ పైన కొంచెం ఉంటుంది, బట్ మీరు ఆ లోపల అది టైం టెరాఫామ్ తో స్టార్ట్ చేయొచ్చు. బ్యాక్లాగ్ అనేది మెల్లగా 1 by 1 cover కంప్లీట్ చేసుకుంటే Yeah. సరిపోతుంది. ఇంకొకటి ఓకే, ఇంకోటి ఇది టెరాఫామ్ లో సింటాక్స్ మీరు అది బ్రౌజర్ రిఫరెన్స్ లో తీసుకున్నాం కదా, మనం రియల్ టైమ్ లో మరి ఆ కోడ్ సింటాక్స్ గుర్తు పెట్టుకోవాలా, లేదంటే రిఫరెన్స్ తీసుకొని చేయొచ్చా? అది రిఫరెన్స్ తీసుకొని చేయొచ్చు. మిమ్మల్ని ఎవరు మీకు టాస్క్ ఇచ్చాక మిమ్మల్ని ఏమి చూడకుండా చేయండి అని అడగరు కదా ప్రాజెక్ట్స్ లో. అంటే ఐ మీన్ ఇంటర్వ్యూ పర్పస్. ఇంటర్వ్యూలో అయితే సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు యాన్సిబుల్ లో nginx ని ఇన్స్టాల్ చేయండి అని అడుగుతారు సింపుల్ గా యాన్సిబుల్ ద్వారా. అది మనము నేను గూగుల్ తీసుకుంటాను అంటే యు ఆర్ నాట్ డూయింగ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అని. ఓకే, చిన్న దానికి కూడా, పెద్ద వాటికైతే ఓకే. nginx ఇన్స్టాల్ చేయడానికి కూడా మీరు గూగుల్ తీసుకుంటున్నారంటే యు ఆర్ నాట్ హ్యాండ్స్ ఆన్ అని. అలానే టెరాఫామ్ లో కూడా మీ స్క్రీన్ షేర్ చేసి EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయండి అని అడుగుతారు. సో అప్పుడు కూడా రిఫరెన్స్ తీసుకునేలాగా ఉండకూడదు. మీరు రాసే తప్పైనా పర్లేదు, ఒక బేర్ మినిమం సింటాక్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అది ఎవరు రాయగలరు? డైలీ మీ లైఫ్ లో టెరాఫామ్ యూస్ చేసే వాళ్ళు రాయగలరు అని, రైట్? ఓకే, ఎస్ సార్. అంటే బేసిక్ సింటాక్స్ అని బేసిక్ స్క్రిప్ట్స్ అన్నిటిని మీరు బట్టి పట్టండి, నో ప్రాబ్లం. ఓకే.
ఇంకొకటి ఇది యాన్సిబుల్ లో మనం అప్డేషన్ డిలీషన్ చేయలేము. సో దట్స్ వై టెరాఫామ్ కి మూవ్ అవుతున్నాము అన్నారు కదా. సో యాన్సిబుల్ లేకుండా ఓన్లీ టెరాఫామ్ తోనే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ చేయలేమా? టెరాఫామ్ అనేది సర్వర్ కనెక్ట్ అయ్యి లోపల ఏం చేయలేదు. టెరాఫామ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తుంది, అంతేగాని టెరాఫామ్ EC2 ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అయ్యి లోపల ప్యాకేజెస్ వాటి అన్నిటిని ఇన్స్టాల్ చేయలేదు. ఓకే. ఓకే, సో యాన్సిబుల్ పని అంతా సర్వర్ లోపల ఉంటుంది. టెరాఫామ్ పని ఏంటి? సర్వర్ ని క్రియేట్ చేయడం టెరాఫామ్ పని. సర్వర్ లోపల కాన్ఫిగర్ చేయడం టెరాఫామ్ పని కాదు. సర్వర్ లోపల కాన్ఫిగర్ చేయడం యాన్సిబుల్ పని. సో మనం ఈ రెండింటిని కలిపి యూజ్ చేస్తాం. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. సో నేను ఇంకా టెరాఫామ్ తో స్టార్ట్ చేస్తాను క్లాసెస్ Yeah. అని బ్యాక్లాగ్ Yes, you can. కంప్లీట్ చేస్తాను. Yes. Yeah. Yes, we can. థ్యాంక్ యూ అండి. Most welcome. విష్ణుప్రియ వరద. గుడ్ మార్నింగ్ శివ గారు. అయితే ఇది Good morning. మనము వర్షన్ ఇవ్వాలి అని అన్నారు. అయితే బై డిఫాల్ట్ వర్షన్ ఇవ్వకపోతే లేటెస్ట్ తీసుకుంటుందా ప్రొవైడర్ Yes. టెరాఫామ్ దగ్గర? Yes. వర్షన్ మనం ఇవ్వకపోతే లేటెస్ట్ తీసుకుంటుంది. ఓకే. అంటే ఇది మనం ఏది కరెక్ట్ స్టాండర్డ్ గా మనం కోడ్ ప్రొడక్షన్ లోకి వెళ్ళినప్పుడు అయినా సరే ఒక వర్షన్ ఇవ్వటం అనేది కంపల్సరీ. అదే Yes. ఇంకోటండి, ఇది ప్రొవైడర్ పైన రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అని ఇచ్చారు, కింద ప్రొవైడర్ AWS అని ఇచ్చారు. అంటే పైనది టెరాఫామ్ కి మనం చెప్తున్నాము దిస్ పర్టికులర్ AWS ప్రొవైడర్ ఇస్ రిక్వైర్డ్ అని. ఇది ఏం చేస్తుంది బేసిక్ ఈ ప్రొవైడర్ AWS కిందది 10th లైన్? రీజన్ అవన్నీ సెట్ చేస్తుంది అనమాట. రీజన్, యాక్సెస్ కి, సీక్రెట్ కి కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు, బట్ ఇక్కడ ఇవ్వడం మంచిది కాదు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు. ఇక్కడ AWS ప్రొవైడర్ ఇచ్చాము. ఈ AWS ప్రొవైడర్ ఆప్షన్స్ ఇక్కడ ఇస్తున్నాము. ఏ రీజన్ యూస్ చేసుకోవాలి ఓకే, అదంతా అంతే. ఇంకొకటి టెరాఫామ్ ఇందాక ఆయన అడిగారు క్వశ్చన్, మనము ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు వాళ్ళు రాసి చూపించండి అంటే టెరాఫామ్ బేసిక్ గా మనం ఇప్పుడు AWS _ ఇన్స్టెన్స్ ఇవన్నీ బై హార్ట్ చేయడం కంటే కూడా మనం హ్యాషికాప్ లోకి వెళ్ళి రెఫరెన్స్ తీసుకొని పేస్ట్ చేసి చూపించడం, వాళ్ళకి ఇన్స్టెన్స్ క్రియేషన్ చూపించడం ఇంపార్టెంట్ కాదండి. అంతేగాని మనం బై హార్ట్ చేయడం కష్టం కదా కొంచెం. అంటే సింపుల్ కదా EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయడం అనేది. అది సింపుల్ దానికి అంటే సింపుల్ దానికి మీరు మళ్ళీ గూగుల్ డాక్యుమెంట్ అదంతా చేయకుండా అట్లీస్ట్ ఈ బేసిక్ ఈ బేర్ మినిమం సింటాక్స్ AWS ఇన్స్టెన్స్ అనేది బేర్ మినిమం, అది దాన్ని రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. నేమ్ ఇచ్చుకోవడం, ఫ్లవర్ ప్రైసెస్ ఇవ్వడం అలా. ఓకే. అండ్ ఇంకోటి ఇది డిపెండెన్సీస్ చెప్పారు కదా, ఇప్పుడు మనకి AWS ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే దానికి ముందుగా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. సో అది ఒక ఐడియా అండర్స్టాండింగ్ ఉంటేనే తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గ్రూప్ కి ఏమి కావాలి అనేది అంటే మళ్ళీ దీంట్లో ఎగ్రెస్ రూల్స్ అవన్నీ ఇవి ఎలా అంటే ప్రాక్టీస్ మీద తెలుస్తాయి అంటారా, లేకపోతే మనకు ముందే ఒక అవగాహన? అది నాలెడ్జ్, అది సర్వీస్ నాలెడ్జ్. టెరాఫామ్ అనేది సింటాక్స్. ఓకే, అది ఈ ప్రాసెస్ అండర్స్టాండింగ్ ఉంటేనే కదా మనం టెరాఫామ్ యూస్ చేసి చేయగలం. అవును. సో ఈ టెరాఫామ్ సింటాక్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఈ సర్వీసెస్ గురించి తెలుసుకోవడం. ఇది మనకి ఇప్పుడు కోర్స్ లో మనం చేస్తూ ఉంటే తెలుస్తుంది అంటారా, లేకపోతే మనం అదే కదా మనం సర్వీస్ గురించి డిస్కస్ చేస్తూ దాన్ని టెరాఫామ్ యూస్ చేసి ఆటోమేట్ చేసుకుంటూ పోతాం. ఇప్పటి వరకు మనం ఫైర్ వాల్స్, EC2 ఇన్స్టెన్సెస్ చాలా సార్లు క్రియేట్ చేసాం. ఓకే, కొన్ని బేసిక్ గా కొంచెం అంటే ఇప్పుడు EC2 కి మనకి VPC క్రియేషన్ కావాలి ఫస్ట్, అవన్నీ నెక్స్ట్ వస్తుంది. అవన్నీ మనకి స్టెప్ వైజ్ ప్రెసెంట్ అయితే డిఫాల్ట్ యూస్ చేసాం. అవును. సో అలా కాదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు అదే అంటే VPC అంటే మళ్ళీ దాంట్లో సబ్నెట్స్ అవన్నీ అంటే చేస్తూ ప్రాక్టీస్ మీద వస్తాయి. కానీ బిఫోర్ గా మనకి ఏదైనా ఒక చిన్న నోట్స్ లాంటిది లేక అంటే EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇవి మెయిన్ అంటే సెక్యూరిటీ కావాలి, సెక్యూరిటీ గ్రూప్ మ్యాండేట్. అది నేను చెప్తాను అప్కమింగ్ సెషన్స్ లో. VPC గురించి పెద్ద సెషనే ఉంది. మీరు ఛానల్లో కూడా చెప్పాను కదా నేను, నెట్వర్కింగ్ బేసిక్స్ అని, దాంట్లో కూడా రెఫర్ చేయండి. సో నేను చాలా సార్లు చెప్పాను ఇది చూడమని అందరికి. మేబీ ఎంతమంది చూసారో తెలియదు. సెషన్స్ లో ఇక్కడ నెట్వర్కింగ్ బేసిక్స్ అనేది ఉంటుంది. టెరాఫామ్ కూడా ఉంది, ఇక్కడ ఉంది నెట్వర్కింగ్ బేసిక్స్. ఇది ఒకసారి చూడండి. ఓకే. అండ్ ఇది ప్రొవైడర్స్ చెప్పారు కదా, మనకి AWS ప్రొవైడర్ పెట్టారు.
గిట్ కి అవసరం లేదండి, అంటే మనం గిట్ ప్రొవైడర్స్ ఎప్పుడు యూస్ చేస్తాము? అవసరం లేదు. టెరాఫామ్ మోస్ట్లీ క్లౌడ్ కే యూస్ చేసుకుంటాం. మీరు కావాలనుకుంటే యూస్ చేయొచ్చు, అంత అవసరం లేదు. ఓకే ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జయచంద్ర కుమార్. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. యాన్సిబుల్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. మనం ఇది యాన్సిబుల్ పాపులర్ అయింది పుష్ మెకానిజం అని చెప్పారు కదా, మళ్ళీ ఇంకో పుల్ అనేది ఇంకోటి ఉంది కదండి, అది కానీ ఇంప్లిమెంట్ చేశారు తర్వాత అది ఏ సినారియోలో వస్తుంది? నెక్స్ట్ అది చెప్తారా? టెరాఫామ్ లో వచ్చేప్పుడు వస్తుంది అది మనకు. టెరాఫామ్ యాన్సిబుల్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే 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 థ్యాంక్ యూ గారు. మళ్ళీ ఇంకోటి చిన్నది, టెరాఫామ్ లో అండి ఇప్పుడు EC2.tf అని ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంది కదండి. ఇప్పుడు మనం యాన్సిబుల్ లో పర్టికులర్ గా మెయిన్ అనేది ఒక టాస్క్ ది నేమ్, ప్లే బుక్ ది నేమ్ మెన్షన్ చేస్తున్నాం కమాండ్ లో. ఇక్కడ మనం జస్ట్ ప్లే అని అంటున్న వెంటనే అది ఆటోమేటిక్ తీసేసుకుంటుంది కదా. వాట్ ఇఫ్ లైక్ ఇప్పుడు TF ఫైల్స్ 2-3 ఉన్నప్పుడు అది ఏది చూస్ చేసుకుంటుంది? అంటే అన్ని ర్యాండమ్ అన్ని TF ఫైల్స్ ని రీడ్ చేస్తుంది అనమాట. ఫైల్ నేమ్స్ అనేది మీ ఇష్టం, మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే కానీ .tf అనేది మ్యాండేటరీ. ఫైల్ నేమ్స్ అనేది మీ ఇష్టం అనమాట. ఓకే, మీరు ఎప్పుడు టెరాఫామ్ కమాండ్ ఇచ్చినా మొత్తం అన్ని ఫైల్స్ ని రీడ్ చేస్తుంది అది. ఇన్ కేస్ మనం కొన్ని పర్టికులర్ గా కావాలంటే అప్పుడు మీరు యాన్సిబుల్ లో ట్యాగ్ లాగా తీసుకున్నారు కదా, అట్లాగా అక్కడ ఇక్కడ సేమ్ అలానే టార్గెట్ అనేది ఒకటి ఉంది, చూద్దాం. ఓకే 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. So that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.